చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున వందనాలు. అమ్మ వందనాలు. బయట వాళ్ళు చెప్తారా? అమ్మ వందనాలు. సహోదరులు వందనాలు. దేవుని సన్నిధి మన తోడునగాక. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. వాక్య భావనకి వెళ్దాం పిల్లరా. చూడండి జాగ్రత్తగా. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతి వాడు 2 రెక్కలతో ముఖాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండి ఒక అద్భుతమైన దృశ్యాన్ని యెషయా పాస్టర్ గారు చూస్తున్నారు. ఇది ఏ దృశ్యం అంటే పరలోక సంబంధమైన దర్శనం. సియోను దేవుని సింహాసనం ఉన్న స్థలాన్ని దేవుడు యెషయా పాస్టర్ గారు చూపిస్తూ, దేవుని సింహాసనం సమీపంగా ఉన్న దూతలకు 6 రెక్కలు ఉన్నాయని, ఈ దూతలు దేవుని సింహాసనం పైగా ఎగురుతా సంచరిస్తూ ఉంటాయని, ఎందుకు 6 రెక్కలు ఉన్నాయి? 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటాయట, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటాయట, 2 రెక్కలతో ఎగురుతూ ఉంటాయంట. ఆ దృశ్యాన్ని చూసిన పాస్టర్ గారని యెషయా గారు చెప్తున్నాడు, సింహాసనం దగ్గర ఉన్న దూతలు 6 రెక్కలు కలిగి ఉన్నాయి అని చెప్పుంటే సింపుల్గా ఉండేది మ్యాటరు. కానీ ఒక వివరణ, 6 రెక్కలు ఎందుకు ఉన్నాయి? ముఖాన్ని కప్పుకుంటున్నాయి 2 రెక్కలతో. జాగ్రత్త పిల్లారా. దేవుని సింహాసనానికి సమీపంగా ఉన్న దూతలు అచ్చుకుతినట్టుగా దేవుళ్ళలాగానే ఉంటాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మీరు గమనించండి. దానియేలు గారి దగ్గర ఒక దేవునితో దిగి వస్తే దేవుడే అనుకొని కంగారు పడి బోర్లా పడితే, రే నాకు మొక్కొద్దు, నేను కూడా నీ సహదాసుని అని దేవునితో చెబుతాడు. యోహాను గారు పద్మాసులంకలో పరవశం పొందిన యోహాను గారు, ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారి దగ్గర కూడా దేవునితో వస్తే దేవుడు అనుకొని కంగారు పడి బోర్లా పడుతుండే, నాకు మొక్కొద్దు, నేను నీ సహదాసుని అంటాడు. అంటే సింహాసనం సమీపంగా ఉన్న వారు ఆ దూతలు అచ్చుకుతినట్టుగా దేవుళ్ళలాగా ఉంటారు. ఇక వాళ్ళ ముఖాలు కనబడుతున్నాయి అనుకోండి, ఎవరు దేవుడు అర్థం కాక ఎవరు పడితే వాళ్ళకి దండం పెడతారు అనుకున్నారేమో, ముఖానికి కప్పుకున్నాయి, మనం కనబడకూడదు. అంటే కొంతమంది చూడండి, మా ద్వారా కార్యాలు దేవుడు చేస్తున్నాడు అనుకోండి, కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే అసలు పాస్టర్ గారు దేవుడురా అంటే దేవుడి స్థానంలో తీసుకెళ్ళిపోతున్నారు మమ్మల్ని. కనుకనే మేము మరుగవ్వాలి, మనం మరుగవ్వాలి. అందుకనే ముఖాన్ని కప్పుకున్నాయి, కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? మా ఇష్టం కాదు, దేవుని ఇష్టాన్ని మేము జరిగించాలి. దేవుని ఇష్టం జరిగించాలి అంటే దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి అన్న విషయం మనకు అర్థమవుతుంది. 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాయి. చెప్పకని చెబుతున్న విషయం ఏంటంటే తెలుసా? మనం కూడా ఒక రోజున మధ్యాకాశంలో కడబోర శబ్దం పడినప్పుడు పక్షి రాజులాగా రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాము. గట్టిగా చప్పలు కొట్టు స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎగిరి వెళ్ళిపోవాలంటే యోబు పుస్తకం 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అన్న సంగతి బైబిల్లో ప్రస్తావించబడింది. అంటే బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న సంగతి కూడా మనకు అర్థం అవ్వాలి. ఏంటి బలం? తింటే వచ్చే బలమా? తాగితే వచ్చే బలమా? తేరగా తీరిగ్గా వచ్చే బలమా? కాదు. ఆత్మ సంబంధమైన బలాన్ని గురించి ప్రస్తావన మనం బైబిల్లో చూస్తున్నాం. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారంగా మొర్దుకై బలమును గూర్చి అనే సాక్షాత్తు దేవుడే చెబుతున్నాడు. మొర్దుకై బలం ఏంటి? అసలు ఎవరి మొర్దుకై? చెరపట్టబడిన యూదుడని, బెనియామీను గోత్రికుడని, ద్వారపాలకుడిగా పనిచేస్తున్నాడని, బెన్యామీను గోత్రాన్ని గురించిన వివరణ మీకు ఇచ్చాను. బెనోని దుఃఖపుత్రుడు కాస్త దేవుని కుడి చేతి పుత్రుడిగా బెన్యామీనుగా మార్చబడ్డాడు యాకోబు చేసిన ప్రార్థన వలన. అంటే మన కొరకు ప్రార్థన చేసే దైవజనులు మనం కలిగి ఉంటాం, మనకి బలం. దేవుడికి స్తోత్రం కలుగునగాక.
సాముయేలు మొదటి పుస్తకం 7వ అధ్యాయంలో సాముయేలు పాస్టర్ గారు, మేము శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాం, మా కొరకు ప్రార్థన చేయడం మానొద్దు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే మన కొరకు ప్రార్థన చేసే దైవజనులు మనకున్న బలం. ఒక విశ్వాసి బలం ఏంటి? మన బలం ఏంటి? మన కొరకు ప్రార్థన చేసే దైవజనులు మనకున్న బలం. ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 ప్రకారంగా ద్వారపాలకుడుగా పనిచేస్తున్న ఈ మొర్దెకై రాజు ప్రాణానికి హాని దాచబడి ఉందని, తనతోటి ద్వారపాలకులు రాజు గారికి హాని తలపెట్టాలని ఆలోచిస్తున్నారన్న సంగతి విని, నాకెందుకులే, ఎవడు కర్మ ఆడు అనిపిస్తాడని కాము ఉండకుండా ఆ సమాచారం రాజుగారికి అందించడం వలన రాజుగారి ప్రాణాలు కాపాడబడ్డాయి. అంటే తన పనిలో నమ్మకత్వాన్ని కనపరుస్తున్నాడు. నమ్మకస్తుడు, నమ్మకత్వం బలం. నమ్మి నానబోతే పులిసి బోరులు కాకూడదు. నమ్మకత్వం. సామెతలు 28-20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దెబ్బలా దీవెనలు అనగానే అయ్యి బాబా నాకు కావాలండి. మరి కావాలంటే ఏం చేయాలా? నమ్మకం కలిగి ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి. పౌలు అపోస్తలుడు అంటాడు తిమోతి పాస్టర్ గారితో, అన్ని విషయాలు ప్రతి విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి అని. పలానా విషయాల్లో నమ్మకం ఉంటే చాలయ్యా, పలానా విషయాల్లో నమ్మకం ఉంటే చాలు అని లేదు. ప్రతి విషయంలో నమ్మకత్వాన్ని కనపరచాలి. మీ ఆధ్యాత్మిక క్షేమం కొరకు 5 సంగతులు మీ ఎదురు తీసుకొని వచ్చాను. ఒక వ్యక్తి దేవుని ఎదుట నమ్మకస్తుడుగా ఉండాలి. ఈ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు ఒక సేవకుని వాడుకుంటాడు. ఆత్మీయ తండ్రి, సంఘ కాపరి, దైవజనుడు సేవకుని ఎదుట నమ్మకస్తుడుగా ఉండాలి. రక్షించబడిన మనల్ని గాల్లో వదిలేయలేదు. పూట కూలివానింటికి చేర్చినట్లుగా ఒక సహవాసంలోకి దేవుడు అప్పగించాడు. పరిశుద్ధ అభిషేక అగ్ని అనే పరిచర్యలో, ఈ సహవాసంలో, ఈ కుటుంబంలో దేవుడిని చేర్చాడు. సహవాసంలో నమ్మకస్తులుగా ఉండాలి. ఇప్పుడు మనం వెళ్ళే సహవాసానికి ప్రార్థనకి వెళ్ళి వస్తే సరిపోద్దా? కాదు. బైబిల్ సెలవిస్తుంది. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా ఆయన భుజముల మీద రాజ్యభారము ఉంది. ప్రతి విశ్వాసికి పరిచర్లో పాలు పొందే బాధ్యత ఉంది. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నీ బాధ్యత. అలా కనబడి వెళ్ళిపోతే కుదరదు. ఏదో ఒక పరిచర్లో నీ వంతుగా నువ్వు కనబడాలి. అది నీకు ఆశీర్వాదం. సేవకుల ప్రోత్సాహాన్ని బట్టో, దేవుని ఆలోచన బట్టో, నీ ఆసక్తిని బట్టో ఏదో ఒక పరిచర్లో కనెక్ట్ అవుతావు. అలా కనెక్ట్ అయిన పరిచర్యలో నమ్మకస్తులుగా మనం ఉండాలి. మనుషులు మెప్పుకోరో, సేవకులు మెప్పుకోరో, పాస్టర్ గారు చెప్తే చేస్తాను లేకపోతే చేయను, పలానా ఒత్తిడి చేస్తా లేకపోతే చేయను, ఇలా వంతులు చెప్పేవాళ్ళు దేవుని పనికి ప్రయోజనకరాన్ని కలిగించలేరు. బాధ్యతగా, నమ్మకంగా నేను దేవుని ఎదుట నేను పరిచయం చేస్తున్నాను, నా దేవుని ఎదుట నేను ఈ పని చేస్తున్నాను కనుక నాకు ఆశీర్వాదం అని పరిచయలో నమ్మకస్తులు మనం పనిచేయాలి. 5, నీ జీవనం కొరకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు. ఇది నా కష్టం, ఇది నా సంపద అన్న వాళ్ళ కష్టం నష్టంగా మారిపోద్ది. దేవుడిచ్చింది ఇది దేవుంది అని దేవుని స్తుతించే వాళ్ళని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడు డబ్బులు ఇస్తున్నాడు మన జీవనం కొరకు. ఈ డబ్బులు ఉన్నప్పుడు విచ్చలవిడి ఖర్చులు చేయడం, డబ్బు లేనప్పుడు ఉసురుగా కూర్చోవడం, ఇది బుద్ధిహీనమైన పని. దేవుడు ముందుగానే ₹1 మనకి ఇచ్చేస్తాడు. నిజం. నీ అవసరానికి కావలసిన ₹1 ముందుగానే ఇస్తాడు. మనం ఏం చేస్తాం? దుబారా ఖర్చులు చేస్తాం. దుబారా ఖర్చు చేసి అవసరం అయినప్పుడు నకనకలాడుతూ ఉంటాం. దేవుడు మన కష్టార్జితను ఆశీర్వదించేవాడు ఆయన. బైబిల్ చెబుతుంది, నిత్యముగా నీ కష్టార్జితం నువ్వేం చేస్తావు? అనుభవిస్తావు. నీ కష్టార్జితం పరులు పాలు కాకూడదు, నువ్వు అబాస్పాలు కాకూడదు. దరిద్రుడిగా, దిక్కుమాలోడిగా నువ్వు మిగలడం దేవునికి ఇష్టం లేదు. నీ కష్టం దేవుడు ఆశీర్వదిస్తాడు. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. ఈ సంగతుల ప్రస్తావనలో 4వ సందర్భాన్ని ఎదురు తీసుకొచ్చాను. పరిచర్లో నమ్మకస్తులుగా ఉండాలని.
దాంట్లో ఒక భాగం. బైబిల్లో మనకి భక్తజనం కనబడుతున్నారు. మోషే గారి నాయకత్వంలో అహరోను గారు, మోషే గారి నాయకత్వంలో యెహోషువ గారు, ఏలియా గారి నాయకత్వంలో ఎలీషా గారు, ఎలీషా గారి నాయకత్వంలో అపనమ్మకస్తులుగా మిగిలిపోయిన గెహాజీ గారు. క్రొత్త నిబంధనలకు వస్తే చాలామంది ఉన్నప్పటికీ పౌలు అపోస్తలుడు గురించిన ప్రస్తావనలో పౌలు గారి దగ్గర చాలామంది బలపడ్డారు, రక్షింపబడ్డారు, సేవకులుగా తీర్చిదిద్దబడ్డారు. దాదాపు పౌలు గారు ఆయన పరిచయంలో ఆయనతో కలిసి సేవ చేసిన వాళ్ళ పేర్లు లెక్కింపులోకి వస్తే 100 చీలుకు మంది కనబడుతున్నారు. ఒకే ఒక వ్యక్తిని, వారందరిలో ఒక వ్యక్తిని నమ్మకమైన వాడు, ప్రియమైన వాడు అని చెప్పిన వ్యక్తి ఎవరై అంటే తిమోతిని గురించిన ప్రస్తావన మీరు తీసుకొచ్చాను. పాస్టర్ గారు, వాళ్ళు సేవ పిలుపు కలిగి తర్వాత ఆ సేవను అందిపుచ్చుకోవడానికి అవకాశం కలిగిన వాళ్ళు కనుక పరిచయం చేశారు. అంటే సేవకు పిలబడిన వాళ్ళే, లేకపోతే శిష్య బృందంలో ఉన్న వాళ్ళే పరిచయం చేయాలా? కాదు. బైబిల్ లెక్క ప్రకారంగా ప్రతి ఒక్కరూ పరిచర్లో పాలు పొందాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సేవలో 2 భాగాలు ఉన్నాయి. బలిపీఠం మీద జరిగే పరిచర్య, బలిపీఠం కింద జరిగే పరిచర్య. బలిపీఠం మీద జరిగే పరిచర్యకు ప్రతిష్ఠితుడు కావాలి, పిలబడిన వ్యక్తి కావాలి. కానీ బలిపీఠం కింద జరిగే పరిచర్యకి ప్రతి విశ్వాసి అర్హుడే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇలా వాక్యం చెప్పడమే, సువార్త గాయకుడిగా కొన్ని కోటలకి వెళ్ళి పాటలు పాడడమే, దేవుని వాక్యం చెప్పడమే, సభల్లో ప్రసంగాలు చేయడమే సేవ అనుకుంటే అది పిచ్చి పొరపాటు. మందిరం ఓడవడం కూడా సేవే, చాపలు పరవడం కూడా సేవే. టయానికి వచ్చి సేవకుడితో ఏదో ఒక పరిచయంలో పాలు పొందడం సేవే. దేవుని సేవ అంటే బలిపీఠం మీద జరిగేదనుకుంటే భ్రమ. మనందరం కూడా యాజకులం, రాజకులం. ఆయన మనల్ని చీకట్లో నుండి పిలిచాడు. చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అంటే ఈ వచనాలన్నీ ఏం చెబుతున్నాయి? మనందరం దేవుని సేవ చేయాలి, దేవుని సేవ చేయాలి. నీ జీవితం ముగించబడే లోపు ఏదో ఒక పరిచర్యలో నీ వంతుగా నువ్వు కనబడాలి. సేవ అంటే బలిపీఠం మీద జరిగేదే కాదు. బలిపీఠం కింద జరిగే పరిచర్లో కూడా ఊరు వెళ్ళి సువార్త చేసి దేవుని మాటలు చెప్పి, నువ్వు ఏదైనా వ్యాపారం చేసే వ్యక్తి అనుకో, నీ కాడికి ఎవరైనా వస్తారు, ఎవరొకరు వస్తారు, వాళ్ళకి సువార్త చేయడం. లేకపోతే పొలం పనికి వెళ్ళే వ్యక్తివి, నీ కాడికి పక్క వాళ్ళు వస్తారు, అన్యులు వస్తారు, వాళ్ళకి దేవుని మాటలు చెప్పడం, అది దేవుని పనే. మనం దేవుని గురించి మాట్లాడాలంటే మన బతుకు సరిగా ఉండాలి. మన జీవితం సరిగ్గా లేకపోతే పక్క వాళ్ళకి దేవుని మాట చెప్పలేము, తేడా పడిపోతాం ఎక్కడొక చోట. పరిచయంలో నమ్మకంగా కట్టబడే అనుభవంలోనికి రావాలి. అసలు దేవుని పనిలో మన వంతు మనం కనపరిచే ఎంత భాగ్యమో మీకు తెలియడం కొరకు పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడార సేవలో లేవీయులకి ఆ బాధ్యత ఇచ్చాడు. లేవీ గోత్రానికి యేసు రక్తం చిందించబడినప్పుడు దేవాలయపు తెర నడిమికి చిరిగింది. అందరికీ అవకాశం వచ్చింది దేవుని సన్నిధిలో సమకూడే భాగ్యం. ఒకప్పుడైతే ప్రత్యక్ష గుడారం 3 భాగాలు ఉంటాయి. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. చుట్టూ అడ్డు తెరలు కట్టి ఉంటాయి. ఎవడన్నా పొరపాటు చేసి బలి అర్పణకు వచ్చారనుకోండి, వాడు కనీసం ఆవరణలోడు కూడా రాకూడదు, బయట ఉండి మాట్లాడాలి. యాజకుడా, నా తరపున పొట్టేది, నేను పొరపాటు చేశానయ్యా, నా తరపున ప్రార్థన చేయి అంటే వాడిని వాడు చేయి చాపమంటాడు. బయట ఉండే వాడు చేయి చాపి ఆ పొట్టెల మీద చేయి పెడతాడు, ఆ గొర్రె పిల్ల మీద ప్రార్థన చేస్తాడు యాజకుడు దేవునికి. దాన్ని వధించి అని రక్తం చిందించి బలిపీయడం కాడ చేయాల్సిన కార్యక్రమం చేసి ఆ గొర్రె పిల్ల రక్తం పట్టుకొని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి.
అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరం ఒకసారి ప్రధాన యాజకుడు వెళ్ళే పరిస్థితి. కానీ యేసు ప్రభు శ్రమపరచబడి రక్తం చిందించడం ద్వారా మనందరికి అవకాశం దక్కింది. ఆయన ఎదుట నిలబడ్డానికి దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మీరు చూడండి, ఇర్మియా పుస్తకం 33వ అధ్యాయం 22వ వచన భాగం చూడండి. నా సేవకుడైన దావీదు లెక్కింపలేనంతగా జాగ్రత్త, నాకు పరిచయం చేసే లేవీలు. అసలు పరిచర్య అంటే కొంతమంది చాలా చీపుగా ఎంచుకుంటారు. పరిచర్య అంటే ఏముందని అనుకుంటారు. కొంతమందికి వాక్యం చెప్పడమే పరిచర్య కనబడుద్ది, కొంతమందికి పాటలు పాడమే పరిచర్య కనిపిస్తుంది. మిగతా వాడిని పరిచర్యగా ఎంచరు. అది వచ్చిన పెద్ద జబ్బు కొంతమందిలో. సేవ అంటే కొంతమందిలో ఏవో మైండ్లో కొన్ని పోస్టులు పెట్టేసుకున్నారు, కొన్ని ఇమేజ్లు ఉన్నాయి. ఇక అదే సేవ అనుకొని ఫీల్ అయిపోతుంటారు కొంతమంది. మిగతా దాన్ని సేవగా ఎంచరు. కానీ దేవుని ఆలోచన భావం మనకు అర్థమైతే, దేవుని చిత్తంలో మనం ఇన్వాల్వ్ అయితే, మన ద్వారా సంఘానికి నష్టం కలగదు, మన ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుద్ది. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అసలు లేవి ఎవరు? యాకోబు అనే వ్యక్తికి 13 మంది పిల్లలు, ఒక్కగానొక్క కూతురు, 12 మంది మగపిల్లలు. ఈ 12 మంది మగపిల్లల్లో 3వ కొడుకు పేరు లేవి. ఈ లేవిలో నుంచి ఏర్పడిన జనం వంశమే. ఆ వంశవృక్షాన్ని లేవీయులు, లేవి గోత్రికులు అని పిలిచారు. వీళ్ళు ఏమైనా మంచివాళ్ళ? మంచితనాన్ని బట్టి దేవుడు మనల్ని పిలుచుకుంటే ఆయనలో స్వార్థం కనపడుద్దేమో. మంచితనాన్ని బట్టి దేవుడు పిలుచుకుంటే ఆయనలో స్వార్థం ఖచ్చితంగా కనపడుద్ది. ఆయన మనలో మంచిని ఎంచలేదు అన్న సంగతులు బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడమే కాదు, మన రోత బతుకుని చూసినప్పుడు నన్నేనా దేవుడు కోరుకుంది, నన్నేనా దేవుడు ఏర్పాటు చేసుకుందన్న ఆలోచన వచ్చినప్పుడు ఆశ్చర్యపోతాం. ఈ లేవీయులు ఆదికాండం 34వ అధ్యాయంలో చెల్లి చెరపబడిందని ఎగబడతా ఉంటే తప్పు చేసిన వాళ్ళ మీదకి తండ్రి ఉండి సజ్జెప్పి, అరే కంగారు పడకండి అని, అంతలో అవతలలో వచ్చి విమానం కొత్తే కయ్యాన్ని కాలు దూతున్నారు, అట్టొద్దురా వాళ్ళు ఏదో తేడా పడ్డరలే చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు కదా, చేసుకుంటున్నాం అన్నారుగా, సరే అని చెప్పేసి మొత్తానికి తండ్రి మాట జవదాటకుండా మనసులో కోపాన్ని పెట్టుకొని ప్రీ ప్లాన్ మర్డర్స్ జరుగుతున్నాయి కదా, ప్రీ ప్లాన్డ్గా అసలు సున్నతి చేయించుకోవాలన్న ఆలోచన చెప్పింది ఎవరు తెలుసా? యాకోబు కాదు, లేవి, షిమియోను. వాళ్ళ ప్లాన్స్ ఏంటంటే, అరే అన్నయ్యగా మిగతా 10 మంది నాన్న మాట కంప్లీట్ లోపడరా, కానీ అసలు వాళ్ళు చేసిన పొరపాటురా, దెబ్బకూడదు, దెబ్బేద్దాం, ఏం చేద్దాం, ఏముంది మనతో వాళ్ళు ఏమందాలంటే సున్నతి అన్న ప్రక్రియ ఉందిగా, సున్నతి చేయించుకుంటే ఇక వాళ్ళు 15 రోజుల దాకా కదలడానికి కానీ మెదలడానికి అవకాశం ఉండదు, మంచానికి పరిమితం అయిపోవడమే. ఆ టైంలో ఈ యవన పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు చేయించుకుంటారు కదా, పిల్లలు తప్ప కుర్రోళ్ళ నుంచి వాళ్ళకి మంచాలు పరిమితం అవుతారు కదా, ఇక మనం కత్తి శాత పట్టుకుని ఒక్కొక్కడిని అక్కడే నరికేద్దామని ప్రీ ప్లాన్డ్గా ఆలోచించారు. దాని కొరకు కొద్ది రోజులు జరిగింది, పప్పు పనులు అయ్యని, వాళ్ళ కీళ్ళు వచ్చారు, ఇళ్ళ కాళ్ళు వెళ్ళారు, మాట్లాడుకుని అన్నీ అయిపోయినాయి. ఇక వాళ్ళు చెప్పిన ఒకటి మిగిలిపోయింది, సున్నతి. సరే రేపే పెళ్ళి, ఇంకా 2 వారాలు ఉంది కదా, సరే తీసుకుందాం అని ఒకరోజు పిలిపించుకున్నారు. ఇక సున్నతి చేయించుకున్నారు. అందరు మంచాల పరిమితం అయిపోయారు. గాఢ నిద్రలో ఉంటే కత్తి శాత పట్టుకొని రక్తపాతం చేశారు. ప్రీ ప్లాన్ మర్డర్స్. తండ్రి కంగారు పడిపోయాడు. అరే అసలు మీరు నా కడుపు పుట్టినో లేరా, ఎంత కిరాతకు ఉన్నారేందిరా, నేను ఎత్తి నోరును కొట్టుకున్నాడు యాకోబు. అవసాన కాలంలో పిల్లల్ని ఆశీర్వదించడానికి పిలిస్తే 12 మంది లైన్కి వస్తూ ఉంటే, ఈ ఆదికాండం 49వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో ఈ లేవి, షిమియోను చూసి వీళ్ళు కోపిస్తులరా, వీళ్ళ కోపం వేండ్రమైనది, వీళ్ళ సంఘంలో చేరొద్దు అని. దేవుడు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో
శపితమైన జనంగా వీళ్ళు ఉండిపోయారని, దేవుని దృష్టిలో శపితమైన జనంగా ఉండిపోయారని వాళ్ళని శపించిన దాఖలాలు కనబడ్డాయి. దేవుని ఎదుట వాళ్ళు శపించబడిన జనంగా మిగిలిపోయారు. కేవలం ఆ రోజు తొందరపాటు నిర్ణయాన్ని బట్టి. ఈరోజు తొందరపాటు నిర్ణయాలు బట్టి క్రూరులుగా, దుర్మార్గులుగా మిగిలిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్న సమాజంలో. కిరాతకంగా చంపుతున్నారు కొంతమంది, ప్రీ ప్లాన్ మర్డర్స్. ఒకడు ఒక అమ్మాయిని చంపడానికి వాడు ప్రీ ప్లాన్గా ఆలోచించి కొన్ని అధ్యయనాలు చేసి కొన్ని పుస్తకాలు చదివి మొట్టమొదట ఫస్ట్ ఢిల్లీలో కుర్రోడు ఒక పిల్లను చంపి ఆ పిల్లను ముక్కలుగా నరికి ఆ ఎముకను కూడా జాగ్రత్తగా పోగేసి ఎటు పడేసాడు. ఆ పిల్ల కనబడతలేదు, వివరాలు పోయి వెతుకులాడితే చివరికి బయటపడుతుంది ఒకటి. ఏ కత్తి వాడాలి, ఎంత షార్ప్గా ఉండాలి చూడండి, అంత ఆశ్చర్యం అండి. ఈ మధ్యకాలంలో ఒకడు రిటైర్డ్ మిలిటరీ మ్యాన్ గురుమూర్తి హైదరాబాద్లో తన భార్యను చంపేశాడు. ఎలా వచ్చింది ఐడియా అంటే అంటాడు, నేను మలియానా సినిమా చూశాను అంటాడు. అంటే సినిమాలు చూసి కూడా ఏం నేర్చుకుంటున్నారు, ఎలా చంపాలో ప్రీ ప్లాన్ మర్డర్స్ నేర్చుకుంటున్నారండి. మన క్రైస్తవ సమాజంలో స్టోటపురం సుధాకర్ గారు ఉండేవాళ్ళు, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారులే. ఆయన ఒక గజి దొంగ. స్టోటపురం అంటే మీకు తెలియదేం కాదు. స్టోటపురం దొంగల కోసం చెబితే ఇప్పుడు కూడా పోలీసులు ప్యాంట్లు తడిసిపోతాయి. అమ్మో, వాళ్ళ కోసం మాట్లాడే పరిస్థితి కాదురా నాయన. నిజంగా దేవుడు మార్చాడు కానీ లేకపోతే వాళ్ళు మారేవాళ్ళు కాదు. చట్టాలు మార్చలేకపోయినాయి అండి. అసలు జైల్లో నుంచి తప్పించుకుపోయేవాళ్ళు, వెళ్తున్న ట్రైన్లో దొంగతనాలు చేసేవాళ్ళు. అసలు ఆ ఇంట్లో అసలు గోడ పక్కన పడుకున్నాడు సౌండ్ రాకుండా గోడకు రంధ్రం చేసి లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. ఆడ పక్కనే పడుకుంటాడు, తెల్లారు చూస్తే అంత తారుమారు. అతను మారి స్వార్థ కూడికల్లో సాక్ష్యం చెప్పేవాడు, మేము బ్యాంక్ రాబరీకి ఇలాగ వెళ్తున్నాం అంటే ఈ దొంగతనాలు చేసేవాళ్ళు ఆయన కోటలకు ప్రత్యేకంగా హాజరయ్యి ట్రైనింగ్ ఎట్ట దొంగతనాలు చేసుకోవాలో ఈయన చెప్తున్నాడు సాక్ష్యంలో. మేము బ్యాంక్ దొంగతనం చేయడానికి వెళ్ళే వాళ్ళం, ఇంట్లోకి వెళ్ళే వాళ్ళం, ఇలా గుణపలు వాడేవాళ్ళం అని చెప్పి ఈ ట్రైనింగ్ అయినట్టుగా అయ్యేది కొంతమందికి. పోలీసులు కొంతమంది, అయ్యా నీకు దండం పెడతాం, అయ్యా సుధాకర్ గారు మీరు మారారు మంచిదే, మీ సాక్ష్యం వింటున్న వాళ్ళు మారట్లేదు కానీ కొంతమంది దొంగతనాలు చేయడం ట్రైనింగ్ అవుతున్నారు, అయ్యి మీకు దండం పెడతాం అంటే అమ్మని ఇంత కథ జరుగుతుందా? అందరూ ఒకలాగా తీసుకుంటారండి ఏమండి? ఇక్కడ ఎంతమంది కూర్చున్నారుగా. నేను చెప్పే మాట, ఇంతమందిలో ఒకళ్ళు మంచిగా తీసుకుంటే ఒకళ్ళు నెగిటివ్ తీసుకుంటారు. కొంతమంది దాని గాల్లో వదిలేస్తారు, కొంతమంది పౌజులు పడిపోతారు. ఏం అర్థం కాదు, అయోమయం, దిక్కుతో స్థితిలో చూస్తుంటారు. ఎంతమంది అంటారు. ఇంతమందిలో దేవుని వాక్యం ప్రభావితంగా పనిచేయాలంటే ఎంత జాగ్రత్తగా దేవుని సహాయంతో మాట్లాడు ఒక మనిషి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చివరికి ఈ లేవి గోత్రాన్ని గురించి మనం ఆలోచిస్తే నిర్గమాకాండం 32వ అధ్యాయంలోకి వస్తే పాస్టర్ గారు కనబడతలేదని మోషే గారు ఏమాయను, వస్తాడో రాడో, ఎటుపోయాడో తెలీదు, ఉన్నాడో చచ్చిపోయాడో ఎవడు తెలీదు. కనుక మా సంగతి నెరకపోతేనేమో వాళ్ళు బానిసత్వం నలిగిపోవాలా, ముందలకే పోదాం ఆరంభం మాకు కావాలని చెప్పి అహరోన్ పాస్టర్ గారిని కాల్ చేస్తే ఆయన వదిలిపోయి వాళ్ళ కాడ ఉన్న బంగారం అంతా కూడా పొగరలో ఎత్తి ఒక రూపం వచ్చింది, దూడ రూపం. ఇక మా దేవుడు మా నాయకుడు ఇదే అని చెప్పేసి జాతర తిరణాలు మొదలుపెట్టారు. తీర్మానాలు పెట్టి గోల చేస్తారు. రికార్డుని అసలు పిల్లలు తెచ్చి డ్యాన్సులు వేస్తామంటే ఈ పాస్టర్ గారు 40 రోజులు వీళ్ళు కూడా ప్రార్థన చేసి నిద్ర మాని తిండి మాని 40 రాత్రి ప్రార్థనలు ఉండి కిందకు వస్తుండి సౌండ్లు వినబడుతున్నాయి. ఏ సౌండ్లు అవి? ఏ సౌండ్లు అమ్మా? మరి ఏ సౌండ్లు వస్తున్నాయి? ఓయ్ ఏందిరా ఈ సౌండ్లో? యెహోషువ ఏందా ఈ సౌండ్లో? ఏమోనండి, ఇది యుద్ధ పేరి కాదు, అపజయ బారి కాదు, ఇది సంగీత విభేరి. ఏ విభేరి? సంగీత విభేరి, మ్యూజికల్ నైట్. ఎలాగానికి అందరు గోళంలో ఉన్నారు వీళ్ళు. ఎలాగాని అదురుపోయి పక్కపోయారు. పోయినప్పటికి కూడా మనసులో కోపం, టయానికి వచ్చాడు పాస్టర్. ఇది ఎవడు చెప్పాడు పాస్టర్ గారికే? ఎవడు చెప్పాడు అని గుట్టకలత్తన ఒకడు, ఉరుమురు అతను ఒకడు.
అలా చూసుకోవద్దు. పాస్టర్ కానీ బతికి వెళ్ళామని మామూలుగా ఉండేది కాదు. ఒకవాడు అలా కట్టలు తెచ్చుకొచ్చి వస్తున్నాయి, కోపం ఆపుకుంటున్నారు. పాస్టర్ గారు అంటాడే, దేవుని పక్షంలో పక్కరండిరా అనగానే లేవి గోత్రికులు మారు మాట్లాడకుండా ఆలోచించుకు, అన్నయ్య మరేం సంగతి, అబ్బా మీరేదని అనుకోండి, ఒక్కడ ఆగలే. లేవి గోత్రికులు అందరూ పక్క వచ్చారు. వాళ్ళతో అన్నాడు, కత్తి చేత పట్టుకొని నరికిపడే. బైబిల్ కొన్ని సందర్భాలు అక్షరార్థం చదివితే దేవుడు సైకోలా కనబడతాడు. అక్షరార్థంగా తీసుకోకూడదు ఆ విషయాల్లో. దీనికి ఆధ్యాత్మిక అర్థం యోహాను సువార్త 15 అధ్యాయాలు కనబడుతుంది. పనికి రాని తీగలు ఏం చేయాలా? కత్తిరించేయాలి. నీ భక్తి జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, యథార్థతను, ఆత్మీయతను, నమ్మకత్వాన్ని పాడు చేసే సహవాసాలు నీకు ఉండకూడదు. ఎంత జిగిడి దోస్తైనా దేవునికి దూరం చేసే సహవాసాలు నీ ఎదుట ఉండకూడదు. అది నీకు ప్రయోజనం కాదు. కత్తిరించేసేయాలి. 3, ప్రతిష్ట. మీ ఇష్టాన్ని నమ్ముకొని దేవుని ఇష్టాన్ని నిలుపుకోండి. ప్రతిష్ఠించుకున్నారు. ఈ 3 అనుభవాల్లో లేవి గోత్రికులు పరిపూర్ణంగా కనబడ్డారు కనుక దేవుడు అంటున్నారు, నిత్యము నా రాకడ పర్యంతం ఈ 6 నెలలు మీ గోత్రం ఉన్నంత కాలం మీకు ఇచ్చిన బాధ్యత ఏంటి తెలుసా? నా మందిరంలో మీరు మా పని చేస్తారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో లేవి గోత్రులకు దేవుడు ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే, నిత్య కట్టడి ఏంటంటే మీరు నా సన్నిధిలో పని చేస్తారు. ఎంత భాగ్యం అండి! దేవుని సన్నిధిలో ఉండడం గొప్ప భాగ్యం. దేవుని సన్నిధిలో నిలవడం ఆశీర్వాదం, ప్రయోజనకరం, దీవెన. దేవుని సన్నిధి కొరకు, దైవిక విషయాల కొరకు మనం కొన్నిటిని త్యజించాలి, కొన్నిటిని విడిచిపెట్టడం మనకు ఆశీర్వాదం. ఇంత త్యాగపూరితమైన అనుభవాన్ని లేవి గోత్రికులు కనపరిచారు కనుకనే అట్టి భాగ్యం దేవుడిచ్చాడు. నేను ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, ఎవరన్నా ఖచ్చితంగా, క్రమంగా, నమ్మకంగా, యథార్థంగా దేవుని కొరకు బ్రతికి సావాలనుకుంటే ఆ వ్యక్తి నెంబర్ 1 దేవుని పక్షంగా ఉండాలి. నెంబర్ 2 పనికిరాని తీగలు కత్తిరించేసేయాలి. నెంబర్ 3 ప్రతిష్ట. నీ ఇష్టాన్ని చంపుకొని దేవుని ఇష్టం జరిగించినప్పుడే అసలు మన భక్తి జీవితం ఎక్కడ కూడా రాజీ పడం, ఎక్కడ కూడా బోల్తపడం, ఎక్కడ కూడా అభ్యంతరపడం, ఎక్కడ కూడా లోకానికి ఆకర్షించబడం, ఎక్కడ మనల్ని పాపం ఏలదు, మనం పాపంలో పడడానికి అవకాశం ఉండదు. దేవునికే ప్రాధాన్యత ఇస్తాము. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంత ప్రక్రియ ఉంది. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో లేవి గోత్రులు పనిచేసే విధానంలో మనం ఎంత నిష్ట, ఎంత వైరాగ్యం మనం చూడగలుగుతున్నాం. క్రొత్త నిబంధనలోకి వచ్చేపాటికి ఆయన మన కొరకు సిలువేయబడ్డాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, కృప చూపాడు కనుక, ఇది కృపాకాలం కనుక, దేవుని కృప ఉంది కనుక, దేవుని ప్రేమ ఉంది కనుక, మనం ఎంతటి పాపులమైన, ఎంతటి దుర్మార్గులమైన, ఎంతటి దుస్తులమైన దేవుడు ప్రేమించి దేవుని మందిరంలోకి రావడానికి అవకాశం ఇచ్చాడు. దాన్ని కాపాడుకోవడం భాగ్యం. అంతేకాదు దేవుని పనిలో మన వంతుల్లో మనం కనపడడం మరి ఇంకా భాగ్యం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు అంత దౌర్భాగ్యం తెలుసండి. ఆదివారం పరిచర్య చేస్తారా, సోమవారం నుండి శనివారం వరకు వెచ్చలివిడిగా బతికే వాళ్ళు ఉన్నారండి. కొన్ని సంఘాల్లో తాగుబోతులు పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. అంటే నేను అంటాను, అతను దేవుని పనిని చులకం చేస్తున్నాడని చెప్తాను. అది భాగ్యంగా ఎంచలేదండి. అతను భాగ్యంగా ఇస్తే అసలు నేను దుర్మార్గుణ్ణి, అసలు దేవుని మందిలోకి రావడానికి అవకాశం లేదు, అంత భాగ్యం దేవుడు ఇచ్చాడు. అంతేకాదు ఆయన పనిలో కాస్తో కోస్తో నిలిచే కృపను నాకు ఇచ్చాడు. అసలు ఈ పనికి మాలి వ్యవహారాలకి, పాపిష్టి వ్యవహారాలకు తావిచ్చి నా జీవితాన్ని పాడు చేసుకోవడం తప్ప ఏమని చెప్పు. దేవుని పని చేస్తే నాకు మేలు కదా, నాకు మంచిది కదా, నా వ్యక్తిత్వం నేను కట్టుకోవాలి కదా అన్న ఆలోచన రావట్లే చాలామందికి. ఇప్పుడు వీళ్ళు వేర్లు, కొన్ని చెట్లు వేర్లు పక్కింటికి కూడా పాకుతాయంటగా. మీరు గోడ పక్కన ఏదైనా చెట్టు నాటితే కొన్ని చెట్లని వేర్లు పక్కింటికి కూడా పోతాయంటగా. అది గుబురుగా కాస్తే కొన్ని కొమ్మలు పక్క వాళ్ళ ఇంటికి పోతాయంటగా. వాళ్ళు కూడా ఏం చేస్తారు, కసుకండి. మీ సెట్ ఇది కాదు మన అందరి సెట్. ఎందుకంటే వేర్లు లేక సెట్ మీ వైపు ఉన్న కొమ్మలు మా వైపుకి వచ్చినాయి, కానీ మేము కూడా
అప్పుడప్పుడు కోసుకొని, రోజు కాదులే, నువ్వు రోజు కోసుకొని తిను, మేము ఎప్పుడన్నా ఒకసారి కోసుకొని తింటాం అన్నట్టుగా. కొంతమంది చూడండి భలే విచిత్రం అండి. ఇప్పుడు పరిచయం చేస్తున్నాను, ఇప్పుడు ఎవరన్నా పరిచయం చేస్తున్నారు అనుకో, ఒక చర్చికి వెళ్ళాను నేను, దెప్పకాయల పాడు అనే ఊరిలో ఒక చర్చికి వెళ్ళాను నేను వాక్యం చెప్పడానికి. నన్ను ఆరాధన మునుపు పాస్టర్ గారు చర్చి లోపల పైకి పిలిచాడు. చర్చిలోనే కోటం, అది పగల కోటం, రాత్రి బహిరంగ కోటం, పగలు రాత్రి. నేను ఇక పగలు వెళ్ళా, ఇక ప్రార్థన జరుగుతూ ఉంది. అసలు చూడండి అంత దరిద్రం అండి. మేము ప్రశాంతంగా ఆరాధన చేయడానికి అవకాశం ఉండదు, మేము కళ్ళు తెరిచి చూడాలా. లేకపోతే వాడు ఆ కాంగో కొడుతున్న కుర్రోడు, ఆడి పక్కన ఒక పిల్లకు నిలబడింది, తెగ పాటలు పాడింది. ఆ పిల్ల తెగ పాడింది పాటలు. అసలు పాట అంటే ఆ పిల్ల గొంతు వినబడుద్ది, అంత గట్టికి పాడుద్ది. వాడు కాంగో కొడతా పిల్ల కాలు దొక్కుతున్నాడండి. కాంగో కొడతానే ఉన్నాడా, ఈ కాలు పని చేస్తుంది, కొడతానే ఉన్నాడా, కాలు పని చేస్తుంది. నేను అలాగే చూస్తానట్టుగా చూసాడు. ఇక కోటమైన తర్వాత కనబడలేదండి ఇద్దరా. ఆ నెట్టకాయలు పట్టుకున్నా, రే సైతానా అంటే మా మేనగోళ్ళండి. ఏది మేనగోళ్ళ కొంపలో చూసుకో, మీ అమ్మని వాళ్ళ అమ్మని కూర్చోబెట్టి కొంపలో చూసుకోండి రా దరిద్రుడా, దేవుని మందిరం రా. ఒక చర్చిలో ఒకడికి ఆత్మ వస్తుందట, కొట్టు ఆడోళ్ళ మధ్యలో పోతాడంట. పోయి ఒక పిల్లకాడి నిలబడి కొట్టు ఆత్మ వస్తే కొట్టుకుంటూ పోయి ఆ పిల్లకాడి ఎట్ట కొట్టుకుంటూ ఆ పిల్ల చుట్టూ తిరుగుతుంటాడంట. ఏంది ఈడు ఎట్ట తిరుగుతున్నాడు, పాచగారు ఎంక్వైరీ చేస్తే ఈడి అవారం బయటపడింది. ఆ పిల్లతో సంబంధం పెట్టుకోండి, ఈ దరిద్రుడు. పెళ్ళయిందిగా, మత్సరంగా కాపురం చేయొచ్చుగా. ఎవడిని మాయ చేద్దామని మహానగరంలో మాయగాళ్ళందరూ కూడా మాయాబజార్ ఉన్నట్టు ఉంటుందండి. ఇది మాయాబజార్ కాదు సారు, ఇది మహిమ కలిగిన దేవుని సన్నిధి. కొట్టుగట్టిగా హల్లెలూయా. ఇది మాయాబజార్ కాదు, ఇది మహిమ కలిగిన దేవుని సన్నిధి. మటాస్ అయిపోతావు, మసి అయిపోతావు, మాడిపోతావు. ఎంత దారుణం అంటే, అసలు ఆ పరిచర్య దేవుని పనిది, స్పృహ కలిగి ఉండలేదండి. ఇప్పుడు చర్చిలో ఇప్పుడు యవన పిల్లల్లో ప్రార్థన రావడం తప్పు కాదు, ప్రార్థనకు రావాలి. వీళ్ళు చర్చీలు కొత్త కూడా వీళ్ళ వైఖరులు మార్చుకోకబట్టి పరిచర్యకి దెబ్బ, కుటుంబాలకి దెబ్బ, వాళ్ళ వ్యక్తిగతాల జీవితాలు దెబ్బ. కొంతమంది కంప్లైంట్ నేను వెంట వస్తున్నా బయట సంఘాల్లో, అన్ని సంఘాలు ఉంటారులేండి, మనమే పరమ పరిశుద్ధులం కాదు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన రాగానే ఎగిరిపోతాం మనం అనడానికి. ఈ దుమ్ము ధూళి మనకాడు కూడా ఉంది, అన్ని చోట్ల ఉంటాయి. తూర్పోత పొయ్యాలంతే, దేవుడికి స్తోత్రం కలుగును గాక. శాట మేము పట్టకూడదు, ఆయన పట్టాల. శాట మేము పడితే బాగోదు, దానికి కూడా ఒక లెక్క ఉంది. శాట ఆయన చేతిలో ఉంది, మా చేతిలో లేదు. వాడు చర్చిలో కూర్చొని ఆ పిల్లకి చాటింగ్ చేస్తున్నాడు. ఇద్దరు జంపు. వీడిని ఎంక్వైరీ చేస్తే వీడు ఫోన్ వ్యవహారం చేస్తే వీడు ఆ టైంలో చర్చిలో ఉన్నాడు, చర్చిలో ఉండి చాటింగ్ చేస్తున్నాడు. ఎవరిని చీటింగ్ చేద్దామని అంటే దేవుడు అంత చీపు కనపడ్డా? ఎంత దోలదొండి మందండి. రవ్వంత భయం ఆలోచన కలగని స్థితిలోని ఉంటే నష్టం ఎవరికి? దేవుడికా? అర్థం కావట్లేదు నీకు. మేమేం అనవసరం లేదండి, దేవుడు సోత్తాడు. ఇది ఎవరిది? ఇది దేవుని సేవ. గట్టిగా అన్నాం అనుకో, మా పిల్లోడే కనపడ్డాడంట ఈ గారికి, అబ్బో ఈయన పెద్ద తీరపరలాగా వచ్చాడండి, మా అమ్మాయే కనబడిందట ఈయన కంటికి. మరి ఎంతమంది లేరో చెప్పమంటావా? నువ్వు చెప్పవసరం, తెలుసు మాకు.
విషయం ఏంటంటే దేవుడి చేతికి అప్పగించేస్తాడు. దేవుడు సోత్తాడు. అసలు నిన్ను దేవుని సన్నిధికి రాకుండా వెలేసేస్తాడు. కొంతమందిని దేవుడు ఎలా కొడతాడు తెలుసా మీకు? నా సేవలను అనుభవించేది. దేవుడు కొంతమంది ఎలా కొడతాడు? ఇది ఎవరిదండి? నేను వెళ్ళి మోటా మేస్తానండి. పిలవడం వరకే నా పని. మోటా మేస్త్రి ఏం చేస్తారు? పిల్లలే టైం అవుతుంది, పా ఆటో వచ్చిందా, లే. మోటా మేస్త్రి అంతే. అసలైన ఆయన, నీకు జీతం ఇచ్చే ఆయన కళ్ళు మూసుకెళ్ళాడు. లెగవా లేచిరావా అన్న పాటలు కానీ ఓహో లెగలేడేమో అనుకుంటున్నామేమో. ఆయన లెగితే ఏమవుతుంది ఆయన తెలుసురా నాయన. మొన్న మ్యాన్మార్ బర్మా ప్రాంతంలో ఈ వారంలోనే భూకంపం వచ్చిందండి. ఒక వీడియో ఉంది, మీరేమనుకోమండి. ఒకడు వెళ్ళాలనుకుంటుంది, మరి ఏందో పైన స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆ స్విమ్మింగ్ పూల్లో వీడు లవర్తో శుభ్రంగా స్విమ్మింగ్ పూల్లో సరదాగా జలకలాటలు ఆడుతున్నాడు వీడు. అమాంతంగా ఊగిందండి. టప్పులో నీళ్ళు ఊగుద్దా అట్ట ఓక్కనే చూసుకో. ఆ పిల్లని వదిలేసాడు, ఈడు ఉరుగుతుండు. ఆ పిల్ల ఈడు వదిలేసి ఉరుగుతుంది. ఎవడిని మోసం చేద్దామని, ఎవడిని మాయ చేస్తాం చెప్పు? మసిపూసి మారేకాయ చేద్దామంటే కుదురుద్దా? ఆయన కనులుండి కానకుండునా, చెవులుండి వినకుండునా, కాలమే ప్రతిదానికి సమాధానం ఇస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను చెప్తున్నాను నిజం. దేవుడు కొంతమంది ఎలగొట్టేస్తాడు. నిజం అండి. కొంతమంది భ్రష్టతను అప్పగించేస్తున్నాడు. బైబిల్లో ఆ మాట ఉంది, మీకు తెలుసా? దేవుడు కూడా చూసి కామయ్యాడు అనుకోండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. వారు తమ మనసులో దేవునికి చోటు నొల్లకపోయిరు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని వదిలేశాడు. మనం అంటాం కదా, మన పిల్లలు మన మాట అంటున్నారు అనుకోండి, బాధ్యత తీసుకుంటాం. వాళ్ళ కోసం ₹1 కాదు ₹2 ఖర్చు పెడతాం. వాడు రివర్స్ గేర్ వేస్తున్నాడు, ఆ పిల్ల రివర్స్ గేర్ వేస్తున్నాడు, విసుకొచ్చింది అనుకోండి, నన్ను అడక్క. తండ్రి కదయ్యా, అయితే అయ్యింది పేరుకే, ఆడికి కాదు నేను. ఏంది మరి? అట్నే ఉంటున్నాయి పరిస్థితులు. వింటే మన రక్తాన్ని దారబోతాం పిల్లలకి. వినలేదనుకో, చెప్పి ఆడు వినే స్టేజ్ దాటిపోయింది. పిల్లలు అయితే కొడతాం. ఇప్పుడు వయసుకు వచ్చావు, పెద్ద అయ్యావు, తాడి చెట్టు అంత అయ్యావు, ఎద్దులాగా ఎదిగావు, ముద్దులా తయారయ్యావు, మొత్తుకొని కామైపోతాం. నాకు చెప్పగా దేవుడు కూడా అట్టగా కామవుతాడు. భ్రష్ట మనసుకు అప్పగించడం, ఆయన తీసుకెళ్ళి అప్పగించడు. మీరు జాగ్రత్తగా రండి, బయట రండి రమ్ముగురు. కమాన్, వీడు విశ్వాసి, వీడు పిశాసి. మీకు అర్థం అవడం కొరకే వీడు దేవుడు. సరే, ఈ సైతానుగాడు అడుగుతున్నాడు ఎవరిని? దేవుణ్ణి. ఆడిని ఒక్కసారి అప్పగించినాక ఆడి తంతు తెలుతా నేనా అని. ఈ మధ్యలోకి వచ్చాడు దేవుడు, వస్తున్నాడు. మీదగరా ఇట్లా ఆపుతున్నాడు దేవుడు. ఓ రండ్రా అని. ఆపుతావేందే, ఆడి సంగతి ఏం తెలుస్తా అన్నాడు పిశాసి. దేవుడు శాతగానుడైపోయాడండి. దేవుడు శాతగానుడైపోయాడు. మరి నిజం, సృష్టి మొత్తం దేవుడు మాట అంటుందా? మనిషి కాడికి వచ్చేపాడికి దేవుడు శాతగానుడైపోయాడు. ఏం చేయలేకపోతున్నాడండి. ఈడేమో పిశాసోడేమో మీదకి వస్తున్నాడు, వాడు అప్పగించాడు సంగతి తెలుస్తుంది. ఉండరా అని. వీడికి ఎంత అవకాశం ఇచ్చినా కూడా అట్టగే వ్యవహారం చేస్తున్నాడు. ఈ వ్యవహారం అట్టగే ఉంటుంది. దేవుడు కూడా కామయ్యాడు. ఇక చూసుకో, ఈడు పట్టేశాడు. ఇక్కడ పడుకో, ఇక చూసుకో, ఈడే ఆడైపోయాడు. పోండి, అర్థం అవడం కొరకు చెప్పా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు భ్రష్ట మనసు వచ్చేసింది లేదా?
అరే మొన్నటిదాకా వీడి పాదనకు పోయేవాడు ఏం తిట్టం, మొన్నటిదా అయిపోయేలా అయిపోయింది, అయిపోయి ఎంత దారుణం అండి. జాగ్రత్తనండి, మనుషులు తెలివితేటలు ఎలా నేర్చుకున్నారంటే దేవుని ఎక్కడ అడ్డం పెట్టుకోవాలి అక్కడ అడ్డం పెడతాం. ఇప్పుడు పండగ వస్తే కొన్ని సామాన్లు తెస్తాం. ఏ సామాన్లు అయ్యి? చక్రాలు చేసే సామాన్లు రోజు తెస్తామా? ఆడితో పని ఏముంది? పండగ వస్తేనే తెస్తామాడే. అరిసెలు చేసే సామాగ్రి ఇవన్నీ సపరేట్ మూట కడతాం. ఆ టైం రాగానే తీర్థం దొలగొడతాం, వాడుతాం, మళ్ళీ మూట కడతాం. అంతే దేవుడు కూడా. అవసరమైతే అడ్డం పెడతాం, అవసరం లేకపోతే అడ్డు తీస్తాం. అంత మన చేతుల్లో ఉందండి. ఎంత అజ్ఞాన మనుషులు అయిపోతున్నాం అండి. అది ఎంత శాపం తీసుకొస్తుందో ఒకసారి ఆలోచించండి. అది ఎంత నష్టానికి ఎడుతుందో ఒకసారి ఆలోచించండి. ఎంతగా ఎందుకు మనుషులు దిగజారుతున్నారు? దీనికి కూడా వివరణ బైబిల్లోనే ఉంది. ప్రతి దానికి వివరణ దేవుడు బైబిల్లోనే ఇచ్చాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొంతమందిని దేవుడు విలేహేస్తాడు. నిజం. దేవుడు నీకు అవకాశాలు ఇచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకుంటే నువ్వు ఒక యాకోబుగా మారుతావు. దేవుడికి స్తోత్రం కలుగునగా. ఇచ్చిన అవకాశాల్ని నువ్వు తొందరగా తగ్గితే నువ్వు ఒక ఏసౌలా మారుతావు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16-17 వచ్చిన చూడండి త్వరగా. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కు నమ్ముకున్న ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని అది సంఘం అంటారు. జాగ్రత్తగా చూసుకోండి. ఏసావు ఏ తర్వాత దేవుడు విసర్జించిన తర్వాత, దేవుడు తృణీకరించిన తర్వాత, దేవుడు వెలివేసిన తర్వాత ఆశీర్వాదం కొరకు పొందాలని కన్నీళ్ళు విడుస్తూ ఏడ్చాడు, గుండెలు బాదుకున్నాడు. మారు మనసు పొందినా ఏం చేయబడింది? అవకాశం లేక విసర్జించబడ్డాడు. అంటే దేవుడు కొంతమందిని తోలేస్తాడు. నా ప్రార్థన ఏంటంటే ఆ జాబితాలో మనం వెళ్ళకూడదు. ఆ జాబితాలో మనం ఉండకూడదు. అది ఎంత 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 వలగర బతుకు అంటే అంత వలగర బతుకు, అంత హీనమైన బతుకు అంటే అంత హీనమైన బతుకు. దేవుడు మన విషయంలో కలగ చేసుకుంటుండగా, దేవుడు మనతో మాట్లాడుతుండగా, దేవుడు మనల్ని హెచ్చరిస్తుండగా, దేవుడు మనల్ని మందలిస్తుండగా వెంటనే మళ్ళేమా మన జీవితాన్ని దీవించడానికి యోనా ప్రకటన ద్వారా 40 దినాల్లో నాశనం రావాల్సిన ఆ పట్టణం మీద నాశనం రాకుండా ఆడడానికి కారణం ఏంటంటే వాళ్ళు తమ మనసును మార్చుకొని త్రిప్పుకొని దుష్టత్వం అని అందరు రాజుతో గోని పట్ట కట్టుకొని అంగలార్చగా దేవుడు చెయ్యనుద్దేశించిన ఆ కీడును చెయ్యక మానేను. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ దేవుడిచ్చిన అవకాశాలు నేను సద్వినియోగం చేసుకోకుండా నువ్వు అలాగే ఉంటే మాత్రం ఏసావులాగా ఏడ్చినా, కన్నీరు కార్చినా, మొర్ర పెట్టినా ఏందోనండి ఇట్లా పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు కూడా అడ్డుపడలేదు సార్ అన్న డైలాగ్ నేను చాలా సర్వే నాకు కొంతమంది కాడ రాడు. అసలు ఏందోనండి, అసలు వీడి బతికిద్దామని ఎన్ని తెప్పలు పడ్డామో ఎక్కడో కూడా దేవుడు అడ్డు రాలేదండి. ఎందుకు వస్తాడు? నువ్వు ఆయన అడ్డం పెట్టుకొని బతికా. నువ్వు డోంట్ ప్లే ట్రిక్స్ విత్ గాడ్. జీవంగల దేవుని చేతిలో పడ్డం బహుభయంకరం. హెబ్రీ పత్రిక 10:31. ఇటువంటి వాక్యాలు తెలియాలండి సంఘానికి. ఎటకాలకి అబ్రహామును దేవుడు ఆశీర్వదించాను, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు బిడా. అప్పులు పోతాయి, నొప్పులు పోతాయి, తిప్పలు పోతాయి అంటే కమ్మగా ఉందండి వాక్యం. ఉపశమన వాక్యాల వెనక నీ జీవితాన్ని దిద్దే మాటలు బైబిల్లో ఉన్నాయి. మేము చెప్పేది ఏంది? ఇర్మియా 33వ అధ్యాయంలో ఉంటుంది, శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు బిడా. ఈజ్ లవింగ్ యూ, ఎవర్ లాస్టింగ్ లవ్.
నువ్వు ఏ పాపంలో ఉన్నా, ఏ రోతలో ఉన్నా, ఏ రోజులో ఉన్నా, హీజ్ లవింగ్ అంటే అయ్యా ఎంత మంచి దేవుడు దొరికాయ్యా. అప్పుడు బోరు నేడ్చేస్తాం, గుండెలు బాదుకొని అబ్బా అయ్యా ఉదయ్యా అని మళ్ళా యథావిధి, మళ్ళా యథావిధి. ఇదే బైబిల్ ఇంకో మాట ఉంది, కీర్తనలు 7:11 చదవండి. ఆయన ప్రతిరోజు కోపడతాడా? దేవుడు కోపడతాడండి? మరి బైబిల్ చెప్తుంది అది ప్రతిరోజు కోపడతాడు. అదిగో ప్రతిరోజు కోపడే దేవుడు ఆయన. నువ్వు సరిగ్గా లేవనుకో కోపడతాడు. మన పిల్లల్ని చూడండి, సరిగ్గా లేకపోతే కోపడతాం, మంచిగుంటే గుండెల మీద పెట్టుకుంటాం, సరిగ్గా లేకపోతే కోపడతాం. దేవుడు కూడా అంతే. నీకెవరు తెలియాలి సంగమా? నువ్వు వెలుపట్టున్నప్పుడు, సువార్త తెలియనప్పుడు, దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుడు ఎవరు తెలియనప్పుడు, ఆయన ప్రేమ సంఘంలో చేర్చబడి విశ్వాసిగా దేవుని బిడ్డగా తీర్చిదిద్దినప్పుడు నీకెవరు తెలియాలి తెలుసా? ప్రతిరోజు కోప్పడే దేవుడు తెలియాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అప్పుడు భయముతో వణుకుతో భక్తిని కాపాడుకోగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. ఏసావు తృణీకరించబడ్డాడు, విసర్జించబడ్డాడు. హెబ్రీ 10:31 చదవండి. జీవము గల దేవుని చేతిలో పడ్డం ప్రాణంలో నుంచి జారి పొయ్యిలో పడితే అట్లా ఉంటుంది. అమ్మా, ప్రాణంలో ఉంటే బాగుంటుందా? హాయిగా పొయ్యిలో పడితేనో ఇంక అంతే సంగతి. ఇక బూడిదవడమే, బొగ్గు అయిపోవడమే. జీవం గల దేవుని చేతిలో పడ్డం, చెప్పండి, జీవం గల దేవుని చేతిలో పడ్డం భయంకరం, డేంజర్. ఉంటే వెచ్చగానే నుండు, ఉంటే చల్లగాను, నువ్వు వెచ్చని మధ్యస్థితి నీకు అది చాలా ప్రమాదం. అది నీకు ప్రమాదం, దేవుడికి కాదు. అసలు దేవుడికి ఏ నొప్పి లేదండి. కేవలం ఒకటే, ఆయన పోలిక, ఆయన రూపం, ఆయన ప్రేమ, ఆయన ప్రతిరూపం. నువ్వు గనక ఎప్పుడు చూసినా 24 గంటలు నీ కోసమే ఆలోచిస్తాడు. ఆయన కోసం ఆలోచించేది లేదు. నీవంటే అంత పిచ్చి ఆయనకి. కనుకనే ఆ ప్రేమ సిలువను కూడా సహించింది, సిలువను కూడా భరించింది. కొనడా దెబ్బలు తింది, బల్లెపోట్లు అనుభవించారు. వీపట్ట దున్నబడిన నాగల చాళ్ళగా. ఎవరు భరిస్తారని అంత బాధ? ఎవరు సహించగలరు ఇంత బాధ? నిన్ను ప్రేమించాడు గనక, నిన్ను కోరుకున్నాడు గనక. ఆ ప్రేమను చులకన చేస్తే, ఆ ప్రేమ నువ్వు చులకనగా వేస్తే అది నీకు నష్టం, ఆయన కాదు. మనం దేవుని ఎదుట ఉన్నాం అన్న సంగతి మర్చిపోకుండా దాన్ని గమనాన్ని ఉంచుకొని మనం నడవడం వలన ఉన్న 4 రోజులైనా నాణ్యమైన భక్తి చేసి బతికి దేవుని మహిమలో చేర్చబడితే మనుషులు ఎవరు మాట్లాడకపోయినా దేవుడు నీ కోసం మాట్లాడతాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. దేవుడు నీ కోసం మాట్లాడతాడు. లేవీయుల చరిత్రను అందుకనే పరిచయం చేశా. సేవను చులకనగా భావించవద్దు, దేవుని పని బాధ్యతగా తీసుకోవాలి. ఇది రెస్పాన్సిబిలిటీ, అంతే. రెస్పాన్సిబిలిటీ. దేవుని పనిలో నీ వంతులో నిలబడ్డ, అది నీ వంతు, నీ బాధ్యత, అంతే. నాకు సంబంధం లేదు, నాకు తెలీదు, నన్ను పిలవద్దు నేను అంటాను. సైతాన్ ఆలోచన తావివ్వదంటాను. నువ్వు నీ మెప్పును కోరుతున్నావా, దేవుని మెప్పును కోరుతున్నావా? నీ స్వలాభాన్ని కోరుతున్నావా, దేవుని మహిమను కోరుతున్నావా? నీ స్వలాభాన్ని, నీ మెప్పును, నీ ఘనతను కోరితే నీ మాట్లాడుతుంటాయి. నా ఘనత కాదు, నా స్వలాభం కాదు, నా మెప్పు కాదు, దేవుడు కనపడితే చాలు, దేవుడు మహిమ పొందితే చాలు అనుకుంటే నువ్వు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతావు. ఖచ్చితంగా దేవుని కనపరుస్తావు, ఆయన నీ కోసం మాట్లాడతాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. 3 రండి రాబాయ్, దా నువ్వు మోకరించు. ఇప్పుడు వీడికి మోసే పోస్ట్ ఇద్దాం. అడు తిరిగి. హూరు ఎవరు? హూరు. అహరోను ఎవరు? అహరోను.
కొండ దిగువ భాగం యుద్ధం జరుగుతుంది. ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. యెహోషువతో అంటాడు మోషే గారు, కత్తి చేత పట్టుకొని సైన్యాన్ని సిద్ధపరచుకొని యుద్ధానికి వెళ్ళిపోమంటాడు. నాకు భలే నవ్వు వచ్చిందండి. అక్కడ బైబిల్లో కూడా కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. వాటిని బైబిల్ని మనం అన్వయించుకొని చదివితే భలే అర్థమవుద్ది. యెహోషువ ఎక్కడ కూడా ట్రైనింగ్ తీసుకోవాలి. ఏంటి? యుద్ధం చేయడం. అసలు వాళ్ళకి కత్తి పట్టమే చేత కాదు. వాళ్ళు ఎప్పుడు చూసినా అడుసు తొక్కి ఇటుకలు సిద్ధపరిచి ఇదే పని. ఎక్కడ? ఐగుప్తులో. బయలుదేరారు. దేవుడేమని యుద్ధానికి ట్రైనింగ్ ఇచ్చాడా? కత్తి సాము ఎట్టెప్పాలి, యుద్ధానికి ఎట్ట చేయాలని నేర్పాడా? లేదు. మోషే గారితో దేవుడు అంటాడు, మోషే గారు అంటాడు, యెహోషువ కత్తి చేత పట్టుకొని యుద్ధానికి వెళ్ళిపోని. అదే ప్లేస్ నేనంటే, పాస్టర్ గారు చెప్తే చెప్పే కానండి, మనం ఎప్పుడు యుద్ధం చేయలేదుగా. అలా కత్తి తిప్పమంటే ఎట్ట తిప్పి నా వీపుని ఎత్తి కోసుకున్నాను అనుకో, అమ్మా. ఆడి పోడపోయి నన్నే పొడుచుకున్నాను అనుకో, అమ్మా. అయ్యా నువ్వేదో ఎక్కువ నమ్మకాలు పెట్టుకున్నాడు నా మీద. ఏంది? నా మీద ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది అనుకో పాస్టర్ గారికి. మనం అబ్బాయి దాని పనికిరాం. నువ్వేదో ఇయర్ లెవెల్ యెహోషువ అంటే చిత్తం అంటా అనుకుంటావా? అబ్బా మనకు అంత సీన్ లేదయ్యో. మాకు కూడా బతకాలం ఉంది. యుద్ధాన్ని పోయి వదిలిపెడతారా? చంపి పాతరేస్తారు. నువ్వు భలే చెప్తావే పాస్టర్, అయితే అయ్యో కానీ గొప్పవాడులే, ఇంకేవాడిని చూసుకో అని వెంటనే వెళ్ళిపోయేవాళ్ళం. కానీ యెహోషువ నా సేవకుడు దేవుని ఆలోచనతో మెదులుతాడు. ఇది దేవుని ఆలోచన కనుక దేవుడు నా పట్ల ఏదో అనుకుంటున్నాడో, ఏదో చేయాలనుకుని అనుకున్నాడు కనుక వెంటనే యెహోషువ ఆ మాటకు లోబడి యుద్ధానికి సిద్ధమైపోయాడు. రెఫీదీములో నిర్గమాకాండం 17వ అధ్యాయంలో 11, 12, 13, 14 వచ్చినా మీరు చూస్తే ఈ సందర్భం కనబడుద్ది. యుద్ధం జరుగుతుంది. మోషే గారు అంటాడు, మీరు యుద్ధానికి వెళ్ళండి, నేను కర్ర చేత పట్టుకొని కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తా. పాస్టర్ గారు ఇది ప్రార్థన చేస్తే ఏం కాదండి. ఏంటి ఇది? ప్రార్థన మీరు కూడా మాతో యుద్ధానికి వస్తే మనం కూడా యుద్ధం చేద్దాం, మళ్ళీ యుద్ధం చేద్దామండి. మీరు పెద్దవాళ్ళు మందలో ఉండి కత్తి తిప్పితే మేము బొట్టోళ్ళం కింద వెనకలో తిప్పుతామండి అని చెప్పలే ఎటకారంగా. చూడరా మేము ఎండలో ఎంత కష్టపడుతుండే, పాస్టర్ గారి ఫ్యాన్ కింద కూర్చొని కాలు మీద కాలు వేసుకున్నాడు. మహారాజురా, మన పెద్ద పాలేలురా అన్నట్టు ఎవడు అనుకోలే. ఎవడు బాధ్యతలు వాళ్ళు నిలబడ్డారు, యుద్ధానికి వెళ్ళిపోయారు. ఈ మోషేతో హూరు అహరోన్లు తోడెళ్ళారు. విచిత్రం ఏంటంటే వీళ్ళ లెక్కలోకి వస్తే అసలు వీళ్ళు ఎవరు పిలవలే. ఎవరో మోషే, అహరోను, హూరు. కొంచెం నేను ప్రార్థనకి వెళ్ళాలనుకుంటున్నా, కొంచెం ఉపవాసం ఉంటాను, కొంచెం నీరసం ఉంటుంది కదా, డ్రై ఫ్రూట్స్, వాటర్ బాటిల్ క్యాన్స్ తెచ్చి నాకు అందిస్తున్నాండి. నేను ఆత్మ వచ్చినప్పుడు అలా గట్టిగా ప్రార్థన చేస్తాను, మధ్యలో ఖర్చు ఇస్తే తుడుచుకుంటాను, మళ్ళా జ్యూస్ తాగి మళ్ళీ ప్రార్థన చేస్తాను. కనుక మీరు అయితే ఇచ్చి ఆడ పెట్టండి అంటే, ఆహా మాకు భలే పని దొరికిందే అని ఉడత బ్యాచ్లే పోలే వాళ్ళని పిలవలే. కొంతమంది వాళ్ళకాడే ఒక పాట నేర్చుకోవచ్చు. కొంతమంది పాస్టర్ మనం పిల్లలేదులే, మాకు చెప్పలేదులే. అసలు నీకు చెప్పేది నాకు అర్థం కాదు. ఇది నా ఇల్లు, ఇది నా వంతు, నా పని అనుకున్నప్పుడు, నీకు ఆ శబ్దం వినబడినప్పుడు, ఎక్కడ నువ్వు నిలబడాలో అక్కడ నిలిచి నీ పని కనపరిచినప్పుడు దేవుడు కనపరచబడతాడు. కొట్టగట్టిగా హల్లెలూయా. అందుకని అహరోనుకి ఆ స్థాయి ఇచ్చాడు సార్. ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకత్వం ఎవరికి చేయలే, అహరోనుకి. మీరు జాగ్రత్తనండి. ఈయన ప్రార్థన చేస్తున్నాడు మనకిలాగా ఎట్టా స్తోత్రం 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 హల్లెలూయా 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 అబ్బా బాబా హల్లెలూయా 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 హల్లెలూయా. ఎందుకు ఓడిపోతున్నారు అయ్యా? హల్లెలూయా బలి ఇశ్రాయేలు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అబ్బో అబ్బో అంటే అయ్యగారు ఆత్మ చేస్తున్నారా? అయ్యగారికి ఆత్మ వచ్చినప్పుడు మనోళ్ళు 7 ఎకరాలు తిరుగుతున్నారా? అయ్యగారికి ఆత్మడు అయినప్పుడు వాళ్ళు ఓడిపోతున్నారా అనుకున్నారా? ఎంత దారుణం అండి. వీళ్ళు జాగ్రత్తగా, ఈయన మాత్రం లీనమైపోయాడు. వీళ్ళు రెండింటిని దైవజనుడు చూస్తున్నారు, యుద్ధాన్ని చూస్తున్నారు.
దైవజనుడు చూస్తున్నారు, యుద్ధం చూస్తున్నారు. వీళ్ళకి ఒక అర్థమైపోయింది విషయం ఏంటి, మోషే గారు చేతులు ఎత్తితే ఇజ్రాయేల్ గెలుస్తున్నారు, మోషే గారు చేతులు బరువెక్కగా ఇశ్రాయేలు ఓడిపోతున్నారు కనుక నా దైవజనుడు చేతులు ఆకాశం వైపు ఎత్తబడి ఉంటే విషయం మనదే అనుకున్నారు కనుక వెంటనే పడుకోండిరా, వాక్యం చదవండిరా వాక్యాలు అప్పుడప్పుడు, ఏందో మరి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది వీళ్ళకి, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ పడుకున్నారు అంటే జాన్ మంగాచారి గారి దగ్గర ఒక ఆమె వెళ్ళింది. అన్నయ్య వందనాలు అని. వందనాలమ్మా, ఏంది ఆదివారం కదా త్వరగా రాని. అది కాదులే అన్నయ్య, అది కాదులే. ఏందమ్మా? ఏమి లేదులే, మా అబ్బాయి గుణదల కొండకి వెళ్దామని మొక్కున్నాడట, అటు వెళ్తున్నాంలే అన్నయ్య అంది. ఆదివారం కదమ్మా, విడి రోజులు వెళ్ళొచ్చు కదండి. ఆదివారం అయితే అందరూ ఉంటారు కదా అన్నయ్య, ఆదివారం అందరు సెలవు కనుక ఫంక్షన్లు అప్పుడే, టెన్షన్లు అప్పుడే, అన్నీ అప్పుడే. మనల్ని భలే నేర్చుకున్నారు. ఆదివారం ఫంక్షన్ పెడితే చదివింపులు బాగా వస్తాయి, వీటి రోజులు పెడితే తగ్గుతాయి కనుక ఆదివారమే పెడదాం. దేవుని బిడ్డ అబ్బా, అది కాదులే అన్నయ్య. ఏం కాదులే, సరే సరే పోండి మరి చేసేదే ఉందిలే అని చెప్తా. అది కాదులే అన్నయ్య అని. ఏందమ్మా ఆయన నసుకుడేంది? ఏంది? మా అబ్బాయి అనుకున్న సంగతి నాకు చెప్తే నేను నువ్వు మరి పో నువ్వు కూడా అంటే, నిన్ను కూడా తెస్తాను మొక్కున్నా, నిన్ను కూడా తెస్తాను మొక్కున్నా. సైతానా, నన్ను తీసుకొని పోతావు ఆదివారం కొట్టమనుకో, నీ ఎరగలరమాట అన్నాను. నేను కూడా మొక్కు. ఇప్పుడు దైవజనుడు దేవుడి సల్లుండి చేతులు ఎత్తే ఆశీర్వాదమా, నీతో పాటు లారీ ఎక్కితే ఆశీర్వాదమా? ఏదైనా వచ్చి గుద్ది గిర్రం తిరిగింది అనుకో, పాస్ట్ గారు వచ్చిన గుద్దిందే, గుద్దుద్దు మరి ఆడుండాలి అయ్యా. ఆయన తీసుకెళ్ళి కొండ ఎక్కిత్తివి, గొద్దందుకు వచ్చి గుద్దితే అయ్యగారు కూడా ఉన్నావు గుద్దింది లారీ, గుద్దుద్దు మరి. గొద్దకొండ ఎందుకు ఉండదు? అయ్యగారే ఉంది దేవుడా, అయ్యగారు ఆడుండాలా? ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటేనే ఆశీర్వాదం రయ్యా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజం. మనగాడు సూర్యప్రకాశం గారు వచ్చారు కదా, ఆయన ఒక ఆదివారం పూట వాళ్ళ అబ్బాయి బొలరో తీసుకున్నాడులే, పెద్ద బండి, ఈ ట్రావెల్స్ బండి. ఆదివారం పూట ఎక్కడో ఆపారు, ఈయన ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళు తింటున్నారు. సరే, ఏం మొత్తానికి ఎప్పుడు ఎట్టిపోయారంటే ఎక్కడికో వరంగల్ పెద్ద చర్చి ఉందట, వాళ్ళు లేనిపోయి అటు బయలుదేరారు. మీరు వందనాలు, దేవుడికి స్తోత్రం కలుగునుగా. మాకు ఇప్పుడు దాకా తెలియదయ్యా. మళ్ళీ మీకు మార్గాలు తెలిసినోడు అవుతానా? అసలు చూడు, మనం ఒకలాగా చెప్తే ఇంకోలాగా ఆలోచిస్తారు. కొంతమంది ఉంటారు, మనకాడ కూడా ఉన్నారండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆడ కనపడ్డాడు. నేను ఆదివారం తర్వాత ఫోన్ చేసి, అయ్యగారు ఏంది సంఘాన్ని పట్టుకొని వెళ్ళిపోయామంటే, సంఘాన్ని పట్టుకొని వరంగల్ పోయామండి. ఆరాధన యాడ్ చేసావన్న, ఆరాధన కూడా అక్కడ చేసుకున్నామండి. నిజమా? నువ్వే ఆదివారం అటుపోతే మీ సంఘాలు కూడా ఆదివారం ఎటు పెడతాడు? అట జరుగుద్ది అయ్యగారు. మరి తెక్కలోళ్ళే చెప్పకయ్యా, విచిత్రం కాకపోతే నువ్వు ఏడుండాలా? నువ్వే ఆదివారం చర్చిలో ఉండకుండా వాళ్ళతో పాటు పోతువి. మీ సంగతులు ఆదివారం పోటేటో పోతారు. నీకు తిక్కర్రీకి వాక్యం చెబుతా సంఘం ఆట పోతే అది ఆశీర్వాదం కాదు. వాళ్ళు నువ్వు పోతువుగయ్యా, నువ్వు పోతువుగా, నువ్వు పోయావని మేము పోయాము, తప్పేముంది? నా తక్కువ తిన్నారేంది? అబ్బా, మొఖాలు అట్టు పెట్టినా మేడర్ చాలా ఉంటుంది బయట లోపల. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను తక్కువ తిన్నావు అయ్యా, నువ్వు పోతువుగా అన్నారు. వెయిట్ ఆడ పెడతావు, టైర్ కింద పెడతా తలకాయంటే, అయ్యగారు జన్మలో ఆ పని చేయను, చెయ్యక. ఆదివారం పూట విశ్వాసం సంఘం రాకపోతే ఏపెత్తావా? నువ్వేమో ఆదివారం మార్కులు అందరు వేసుకొని ఆడుకోపోయావా? నీ ఇంట్లో నువ్వు ఉండరాదు? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దైవజనుడు
ఎక్కడ ఉండాలి అక్కడ ఉన్నాడు. చేతులు ఎత్తగా బైబిల్ చెబుతుంది, మోషే చేతులు బరువెక్కినప్పుడు ఇశ్రాయేలు ఓడిపోతున్నారు, మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలుకి వెళ్తున్నారు. ఆ సంగతి వాళ్ళు చూశారు. అవండి ఒక ఉదాహరణకి దించండి అబ్బాయి. వీళ్ళిద్దరు వెళ్ళలేదండి. మాకెందుకంట ఆయన ఇడిపోతే, మాకేందట, మేము కూడా అందరితో పాటు పోతామండి, అందరి మొదలు మీ వెనకాలంటే ఎట్టెట్టెట్టెట్టెట్ట అంటుండే, ఎందుకంటే తేడా జరిగితే నుంచి పోతామండి అని వాళ్ళిద్దరు అనుకొని మోషే గారితో రాకపోతే ఇప్పుడు ఈయనకి చేతులు అవకాశం ఎత్తుతున్నాడు, పైకి బరువెత్తి తీస్తున్నాడు. ఇక నేను అంటాను, ఇశ్రాయేలీయులు రెఫీదీము ఆ యుద్ధ భూమిలో నేటి వరకు యుద్ధం చేస్తావంటున్నా, మోషే గారు ఆ కొండ మీద నుండి పోయేవాడు, ఆ యుద్ధాలు చేస్తాడే. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దైవజనుడి చేతులు ఆదుకోవడం అనేది ఒక పరిచర్య. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ యుద్ధం చేయడమే కాదు, కత్తి పట్టుకొని రక్తం చిందేదాకా యుద్ధం ఆడటమే కాదు, దైవజనుడు చేతులు పైకెత్తి నిలబడడం కూడా పరిచర్య. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఎవరి వంతులో వాళ్ళు నిలబడడం ద్వారా దేవుని పని ఘనపరచబడుద్ది అన్నది నా ఉద్దేశం. ఆమేన్. ఆ స్థాయిలో ప్రతి విశ్వాసం వచ్చినప్పుడు ఆ చిన్న సంఘం ద్వారా బలమైన ఉజ్జీవాన్ని దేవుడు తీసుకొని రాగలడు. ఆమేన్. పడుగట్టుగా హల్లెలూయా. బైబిల్ ఒక మాట ఉంది, ఒక్క మనుష్యుడైనట్టుగా సమకూడిరట. ఎవరాలు? ఎక్కడ ఉంది? న్యాయాధిపతులు 20వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు అందరూ ఒక్క భలే భలే అద్భుతమైన మాట్లాడేది. నాకు ఆ మాట భలే రుచిగా ఉంటుందండి. దమ్ బిర్యానీ తింటే వచ్చే రుచి కంటే ఆ మాట ఒక్క మనుష్యుడైనట్టుగా మాట, అబ్బా అసలు ఆ మాట అట్టొచ్చిందండి. ఒక్క మనుష్యుడైనట్టుగా, వండర్ఫుల్ ఐడియాలజీ అండి. ఒక్క మనుషుడైనట్టుగా. అసలు ఏం జరిగింది మీరు చూస్తే, ఒక బాటసారి తన భార్యతో బయలుదేరి ప్రయాణం వెళ్తుండగా ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు కాస్త సేద తీర్చబడ్డాడు. చీకటి పడింది, ప్రయాణం చేయడం అంత మంచిది కాదనుకున్నాడు. ఆ ఊరిలో అదేమన్నా తెలియని ప్రాంతం తెలుసు, దూరం చుట్టాలు ఉన్నారు అక్కడ. ఎవరు? అరే పలానా ఊరిలో మనకు కూడా చుట్టాలు ఉన్నారు రే అంటాను, చూసావా? వాళ్ళు మనకు చుట్టాలేనా? అవును ఎట్ట అంటే, ఆ పిన్ ఉందే. ఏ పిన్ని? అదే రా పిన్నిస్ ఉంది. ఆ పిన్నులు అబ్బాయి లేడు ఉన్నాడు. ఆ అబ్బాయికి పెళ్ళైంది మొన్న. ఆ అబ్బాయి చేసుకున్న అమ్మాయి వాళ్ళ తాలూకా మ్యాటర్ రా ఇది. అబ్బో అట్లయితే మనకు కూడా కలిసిందిగా కనెక్షన్ అన్న చుట్టగా ఉంది ఆడ. అంటే ఎప్పుడు కూడా మొఖాలు చూసింది లేదు, వాళ్ళ ఫంక్షన్కి ఈడు వచ్చింది లేదు, వీళ్ళ ఫంక్షన్ వాళ్ళిపోయింది లేదు. ఫంక్షన్కి వస్తే లెక్కేంది? అమ్మా దొందు బందా దొందా, మా బంధు దొందు రెండు ఒకటేగా అనుకుంటాం. రాని వాళ్ళు వాళ్ళ తాలూకు చుట్టాలు ఎక్కడో ఒకసారి కలిసినప్పుడు వాళ్ళు వచ్చారేంది, వాళ్ళు మన చుట్టాలు కాదు కదమ్మా అంటే, వాళ్ళు మనకు చుట్టాలేరా బాయ్, మొన్నది కాదు ఆ పిల్ల 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 తాలూకు వాళ్ళు రాయలే. ఓహో అట్టొచ్చిందా, మరి అట్టే వస్తుంది. మరి అటు చుట్టాలు ఉన్నారా? సోతున్నారే కానీ ఎవడు కూడా అయ్యా మరి ఎవరో దూరం మనిషి లేకున్నావు, కాస్త ఆడ మనిషి ఉంది. రాత్రుల పాటు ఇక్కడ ఏదో అసలు ఈ తాగుబోతు సన్నాసులు ఎక్కువయ్యారు మా ఊర్లో. రాత్రి అయితే అసలు సెట్టింగ్లు వేస్తున్నారు, కొన్ని దొంగతనాలు జరుగుతున్నాయి, పనికిమాల వ్యవహారాలు జరుగుతున్నాయి. మంచిగా లేదు, రోజు మంచిగా లేవు. సరే ఏడుంటావులే, వచ్చి మా ఇంట్లో ఉండు అన్నోడు ఒక్కడు లేడు. ఒక ముసలోడు చూసి 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 దయదలిసి సాయంత్రం అవుతుంది, చీకటి పడుతుంది. ముసలోడు తెలుసుగా అక్కడ మ్యాటరు. కుర్రోళ్ళు సాయంత్రం అయితే సెట్టింగ్లు వేసి తాగి ఏదో వ్యవహారం చేస్తున్నారు సంగతి తెలుసు కనుక, అయ్యో మీరు ఆడడం మంచిది కాదు లేరా అన్నాడు. అప్పటికే కుర్రోళ్ళు వీళ్ళు చూశారు, వీళ్ళు ఎవరు కొత్త లాగా ఉన్నారా, ఆడపిల్ల ఉంది, ఈరోజు ఎంజాయ్ చేద్దాం అని మ్యాటర్ మాట్లాడుకున్నారు. మొత్తం స్కెచ్ చేసుకున్నారు వీళ్ళు. ఈ ముసలాయన వీళ్ళు తిరుగుతుంటే తూకి వచ్చి తిరుగుతూ పోతుంటే చూసి డౌట్ వచ్చి ఇంట్లోకి రప్పించాడు.
ఆశ్చర్యం ఏంటంటే అయినప్పటికీ కూడా ఆ రాత్రి ఆమెను చెరిపారు వీళ్ళు. ఆ ఊర్లో ఉన్న ఈ పనికి మాలమోక, నిజమండి, తల్లిదండ్రులుగా మీరు బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరత చాలా ఉంది. ఒక దైవజనుడిగా సిగ్గుపడుతున్నారు కొన్ని విషయాల్లో, సిగ్గు కలుగుతున్న సందర్భాలు కొన్ని కనబడుతున్నాయి మన గ్రామంలో. నిజం. చేతులు కాలకు ఆకులు పెట్టి అవారని చెప్పక నాకు. ఎంత దూరం అంటే ఎంత దాష్టికతం అంత దిగజారుతున్నారు. చిన్న పిల్లలు 5th క్లాస్ 6th క్లాస్ స్టాండర్డ్ పిల్లలు తాగడానికి, తినడానికి, తిరగడానికి అలవాటు పడుతున్నారు ఇప్పుడు. కొన్ని కాపురాలు నిలువగా నాశనం అవుతాయి. రాసుకో, రికార్డ్ చేసుకో. నేను ఆత్మలో నుంచి మాట్లాడుతున్నా, ఉద్రేకంతో మాట్లాడుతున్న మాట వ్యాధంతో చెప్తున్నా. కొన్ని కాపురాలు నిలువున నాశనం అయిపోతాయి. మన ఊరిలో ఎంత నిర్లక్ష్యపు జనం ఉన్నారంటే, కుటుంబ బాధ్యత రహితంగా ఈడ్చుకొనిపోయే తల్లిదండ్రులు చూస్తే పేగుల్లో అలసరలేక మంట పడుతుంది. మా పిల్లోడే చేశాడా సరే, కానీ ఆడిని మూతుపళ్ళు రాలగొట్టినప్పుడు నాకు ఆడ రాక దేవుడికి స్తోత్రం కలుగును కాక. అయ్యగారు ఆడు కొడుతున్నాడు, అయ్యగారు కొట్టగా ఏం చేస్తాడు? మెత్తగా నుజ్జు తన్నినా సిగ్గురాదు నీకు. బయటికి రాని నాకే అర్థమవుతుంది. బయటికి 24 hours తిరిగి నీకెంత అర్థం అవ్వాలి నాకు తెలుసు. నాకంటే బాగా మ్యాటర్ నీకు తెలుసు. క్లియర్. మరి నీ జాగ్రత్త ఏందో, నీ ఆలోచన ఏందో నాకు అర్థం కావట్లే. చేతులు కాలకు ఆకులు పెట్టి వ్యవహారం చేయకండి. నేను చెబుతున్నా, కొన్ని కుటుంబాలు ఇబ్బందికరమైన పరిధులకు వెళ్ళే పరిస్థితులు కనబడుతున్నాయి. మన పల్లెలోనంత పిల్ల మొక్క ఏ పళ్ళు లేరండి. పిల్లలు, ఒక తండ్రిగా చెబుతున్నా, మీ మీద నాకు ద్వేషం లేదు. మీరు మంచిగా ఉంటే సంతోషపడేది నేనే. ఐ విల్ బి ప్రౌడ్ టు సే అబౌట్ యూ. చెబుతా, మా ఊరు కుర్రోళ్ళ కోసం నేను చెప్తా. నేను బయట చెప్పలేకపోతున్నా, మాట్లాడలేకపోతున్నా. మంచి లేదు సార్, పనికి మాటలు చెప్తే విలువ పోయేది నా విలువ పోద్ది. ఆ ఊర్లో ఈ పనికి మాలమొక తాగి ఆమెను చెరిపారండి. భర్తను పట్టుకొని భర్త ముందు ఆమెను చెరిపారు. ఆమెది తట్టుకోలేక చచ్చిపోయింది. నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు, ఒక్కడు రాలే. మరి ఆ ఊరేందో నాకు అర్థం కాలే. ఇతను ఏడ్చాడు, గగ్గులు పెట్టారు, నా భార్యను చెరుపుతున్నారా రండి అంటే ఒక్కడు రాలే. సమాజం ఎంత దారుణంగా మారుతుంది చూడండి. ఒక్కడు రాలేదండి. అది అడవి కాదు, ఎవరు తిరగని నిర్మానుష్యమైన ప్రాంతం కాదు. అది ఊరిలో ఒక ఇంట్లో జరుగుతున్న సంఘటనకి గోలగోల వినబడుతున్నా ఒక్కడు బయటికి రాలా. అంటే ఇటువంటి ఊర్లు కూడా ఉంటాయా? ఉంటాయి. తాగిన మత్తులో వాడు చేసేది, అరే ఆ వయసు ఎంత తల్లి సమానురాలరా, ఆమె నేను అటు చేయకూడదన్నా ఇంకి దగ్గర ఉండాలిగా వాడికి. ఇటువంటి దొరికితే 100 సార్లు ఉర్రేసిన తప్పలేదు. నిర్భయ చట్టాలు, స్త్రీ సంక్షేమ హక్కులు ఎన్ని పుట్టుకొస్తున్నా కూడా దిక్కులేని పరిధులైపోతున్నాయి. వీటిని పెళ్లి చేసుకున్న ఆడోళ్ళు వాడుతున్నారు వాళ్ళ ఆయుధంగా వాళ్ళ భర్తల మీద. ఎంత దాష్టికత్వం అండి. ఓ పాస్టర్ గారు విషం తాగాడు. ఎంత దారుణం అంటేనండి, చెబుతున్నా, ఇటు ఫోన్లు ఆడోళ్ళు వాడకండి, దయచేసి 2 టచ్ చేయకండి.
చదువుపేట పిల్లలకి ట్యాబ్స్ వస్తే ఎంత దారుణం తెలుసా అండి. కొన్ని న్యూస్లు వాళ్ళు క్లాసులు అంటుంటే నగ్నంతో కొన్ని ఫోటోలు వీడియోలు వస్తున్నాయి. సొసైటీ టెక్నాలజీ పేరు చెప్పుకొని నాశనానికి ఏడవబడింది. మన పల్లెలో ఉన్న పిల్లల పొట్టకోత ఒక అక్షరం కనబడదు. బడాయి కోతలు కుయిరంటే, బడాయి మాటలు మాట్లాడంటే, పనికి మాల కటింగ్లు కొట్టరంటే కొట్టడానికి వాడి తర్వాత ఎవడైనా. సభ్య సమాజంలో బ్రతకడానికి హక్కు లేని జీవితాల్లోనికి రావద్దంటున్నాను. ఎంత దారుణం అండి. ఆ పిల్లకి వాళ్ళ అమ్మ వాళ్ళు 20,000 పెట్టి ఫోన్ కొని పెట్టారంటే దాంట్లో యాప్ ఏదో వచ్చిందట. ఆ యాప్లోకి వెళ్ళి పని చేస్తే డబ్బులు వస్తాయంట. దాని కొరకు ఆమె ఎంత దిగజారిందంటే అంత దిగజారింది. భర్త స్వయంగా చూసి అమ్మాయి ఇట్లా ఉండకూడదు, అది పద్ధతి కాదు, అది భావ్యం కాదు, అది మంచిది కాదని చెప్తే భర్తను ఒక సైకోగా క్రియేట్ చేసింది. పోలీసులు వచ్చి నీ భార్య కూడా కంప్లీట్ ఇచ్చింది, ఆడోళ్ళు పెట్టిన కంప్లీట్ చెల్లదు, నీది చెల్లదని చెప్తే ఆడపిల్ల తరపున వాళ్ళు అసలు ఎంత దారుణం అండి. నీ పిల్ల అంత సుకుమారం అయితే షోకేస్ పెట్టి పూజ చేయి, ఇంకో కొంపకి ఇచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేయొద్దు. పచ్చి తాగుబోతుడు అడ్డం పెట్టి పిచ్చ కొట్టి ఈడ్చావతలు పెడితే తండ్రి వచ్చి పిల్లని మందలించిపోయిన వాళ్ళు చూసా. ఇప్పుడు ఎట్టాదు, ఏందిరా నీది, ఏంది కోర్టుకు లాగుతా, నీ అంతు తేలుతా, నీ వ్యవహారం తేలుతా, వాళ్ళు కూడా నీ సేవను పాటు చేస్తాం అన్నీ అడ్డగోలికి మాట్లాడితే అతను వీడియో చేసి నేను చచ్చిపోతున్నాను, నేను బతకను, పిల్లలు జాగ్రత్తని విషం తాగితే ఇప్పుడు ప్రాణాలతో తన్నుకులాడుతున్నాడు వినుకొండ హాస్పిటల్లో. ఏం నేర్చుకుంటున్నాం భక్తి? అసలు కుటుంబాలని బజారుకి ఇచ్చే పరుదులు కొండా అసలు రక్కసి ఆలోచన కలిగి నడవడం, అది ఎంత దాష్టికత్వం అండి. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. స్త్రీలకు పుట్టిన చట్టాలని పెళ్లి చేసుకున్న ఆడోళ్ళు వాటిని చుట్టంగా వాడుతూ ఉంటే మగోళ్ళకి తుపాకీ గొట్టాలుగా మారుతున్నాయి. చిన్న పిల్లలు అనాథలుగా మారిపోతున్నారండి. ఆ పాస్టర్ గారు సేవ చేస్తాం, వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు, ఇతను కూడా సేవలో ఉంటాడు. దేవుని మందిరానికి వచ్చే మనకి కనీసం ఇంకితకి నాన్న ఆలోచన లేకుండా నడవడం వల్ల మరి బయట సంగతి ఏంటంటే నేను అసలు విచిత్రం అండి. అసలు ఆ అధ్యయనం నాకు భలే ఆశ్చర్యం అండి. అసలు ఒక్కడు రాలే, అంత గగ్గోలు పెడతాను, ఒక్కడు రాలేదండి. అతను ఏడ్చి ఏం చేసాడు తెలుసా? తన భార్యను 12 ముక్కలు నరికాడు. 12 ముక్కలు నరికి 12 గోతాల్లో పెట్టాడు. ఒక్కొక్క మొక్క 12 గోత్రాలు పంపాడు, గోత్ర పెద్దలు పంపాడు. ఒరే ఏంది ఈ పార్సిల్, ఏమన్నా వాతరం తిత్తే చెయ్యి, ఒకడు కాలు, వాడు తలకాయ, అరే ఏంద్రా, ఏంది ఎక్కడి నుంచి వచ్చేది పలానా ఏరియా, అందరూ వచ్చారు. ఏంద్రా అంటే ఇది జరిగింది. ఎవరు చేశారు? మనవాళ్ళే, బయటవాడు కాదు. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ఉన్న ఒక గోత్రం వాళ్ళే చేసిన దాష్టికత్వం అది. ఏం చేయాలి? మనం తణుకులాడాలా? ఏం చేయాలి అర్థం కాక దేవుడు కూడా ఉపవాసం చేయడం ప్రారంభించారు. వాళ్ళు వచ్చిన విధానాన్ని బట్టి బైబిల్ చెప్తుంది, ఒక్క మనుషుడైనట్టుగా. అంటే దెబ్బ తగిలితే ఐక్యత రాదు మనకి. దెబ్బ తగిలితే ఐక్యత రాదు అంటున్నాను. దెబ్బ తగిలినప్పుడు వచ్చే ఐక్యత ఎంతకాలం ఉంటుందండి? ఇప్పుడు 2 అన్నదమ్ములు ఉన్నారండి, వాడిని పట్టించుకోవట్లేదు, ఇద్దరు ఎగబడ్డారు, వాడిని మెత్తగా తన్నినప్పుడు రెండురా చూసుకుంది రే, ఆడి తన్ని మొదలు వేసారు. ఇంక నువ్వేంది లింగి ఎగరేసేది, ఎవడు తన్నించుకుందామని, ఎవడు తన్నించుకుందామని. అదేదో కలిసి ఉంటే వస్తారు వాళ్ళు. అండి
ఆడు ఒక్కడ కొన్నాడా, వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లి ఏం మాట్లాడతలేదు, వాడిని వేద్దాంరా అని వీళ్ళు ప్రీ ప్లాన్ చేశారు. వాడిని అప్పుడే వేద్దాం అని కొన్నారు, ఎందుకంటే అందరు ఉన్నారుగా, అందరూ కుదరలే. ఇప్పుడు ఒక్కడే ఆడరా వేద్దాం అంతా అయిపోయిన తర్వాత రెండుగా చూసుకుంది కబడ్దారు ఆడ సచ్చి శవం అయితే వెళ్తుంది మనిషి. దేనికి పడాయి కోతలు? కానీ సంఘాల గురించి ఒక అద్భుతమైన ప్రస్తావన ఉంది. ఎఫీసీ 4:1 చదవండి. ఎఫీసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ చేత కలిగించే ఐక్యతను కాపాడుకోవడం వలన, దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సంఘంలో 44 రకాల మెంటాలిటీలు కలిగిన ప్రజలు సమకూడుతారు. ఇక్కడ ఒక్క ఇంట్లో 4 ఉంటే 4 పెత్తనాలండి. ఎవడి మాట ఎవడు వినే పని లేదు, ఎవడి దారి ఆడిదే. ఒక్క ఇంట్లో 4 ఉంటే వాళ్ళని సగమించుకొని తలపేడ తోక్కొస్తుంది మనకి. సంఘం అంటే కుటుంబాల కలయిక, వ్యక్తులు ఒక వ్యక్తి కలయిక, కుటుంబాల కలయిక. కొన్ని కుటుంబాలు, 100 కుటుంబాలు కలిస్తే సంఘం. మరి రకరకాల అభ్యంతరాలు, ఆలోచన కలిగిన ఉంటారు, రకరకాల తగాదాలు, రకరకాల అభ్యంతరాలు. అసలు ఆ సిటీలో అనుకోండి, ఎక్కడి నుంచి వస్తారు, ఎటు నుంచి వస్తారో తెలియదు. అక్కడికి వెళ్తారు, ప్రైజ్లాడన్నా హల్లెలూయా అన్న, ఆమేనన్నా హల్లెలూయా అన్న, ఆమేనన్నా స్తోత్రం అన్న. అసలు ప్రేమ ఒలక వస్తాం. లేచిన కాడ నుంచి ఒకచోటేగా, కనుక మాకు తలకైపు, మాకు గుండెపోటు, అమ్మ ప్రార్థనకు రాలేదని. ఆ మనిషి వస్తే నేను రానండి. అబ్బా ఏ మనిషి వస్తే, ఆ మనిషి వస్తే నేను రానండి. అంతకాలం ఇంకో సంఘాన్ని పోతా, అంతకాలం సంఘం కడతా. ఏందట? ఏమి లేదు, నరకాన్ని అంది పలుకుతున్నావు. ప్రతి వ్యవస్థలో ఒక క్రమం ఉంది. వ్యవస్థలుగా పిలబడుతున్న ప్రతి వ్యవస్థలో ఒక క్రమం ఉంది. సంఘమని ఈ వ్యవస్థలో కూడా ఒక క్రమం ఉంది, దైవిక క్రమం, నియమం. పోరాడేవాడు నియమం ప్రకారం పోరాడాలి, పరిగెత్తేవాడు నియమం ప్రకారం పరిగెత్తాలి, అంతే. కొంతమంది డ్రగ్స్ తీసుకొని ఈ బాడీ బిల్డర్స్ కొన్ని వెయిట్ లిఫ్ట్కి వెళ్తారు, వాడిని చెక్ చేస్తారు. డౌట్ వచ్చేది డ్రగ్ ఎడిక్ట్ అని తెలిస్తే వెంటనే క్యాన్సిల్ చేస్తారు అతను వచ్చిన బహుమానం. నియమం ప్రకారం పోరాడాలి, నియమం ప్రకారం పరిగెత్తాలి. అంటే ఒక క్రమం దేవుడు పెట్టాడని అర్థమవుతుంది. ఆ క్రమానికి అప్పగించుకుంటేనే మనం నిత్య రాజ్యంలో వారసులుగా మార్చబడతాం. గట్టిగా స్తోత్రం చెప్పు, హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న వాక్యం కాదు, దైవ క్రమం. ఒక దైవజనుడిగా 40 రోజులు దేవుని కాడ కూర్చున్నా. నిజమండి, నాకు దైవజనుడికి ఒక బలి విసుకొచ్చిన సంగతి ఏంటంటే, సంఘాల్లో స్థిరత్వం లేదండి. నికరంగా భక్తి చేసేవాళ్ళు లేరు సార్. మేమే తొక్కుతారమా, పక్క సంఘాల మీద రాయేస్తాం, వాళ్ళు మన కాడకు రావాలని. 15 సంవత్సరాలు మీ మధ్యలో ఉన్నాయి. ఎప్పుడన్నా ఆ ప్రయత్నం నా కాడ కనబడిందా మీకు? ఆ ప్రయత్నం ఎప్పుడు చేసిన చేతి ఎలా ఉండదు పరిచర్య. నేను ఈ గుంటూరు జిల్లాకు వచ్చి పరిచర్య చేసి బాప్తీసాలు ఇచ్చిన లిస్టు తీస్తే దాదాపు 4000 పైచిలకు మంది వచ్చారు. వాళ్ళందరిని పోగేస్తే, వాళ్ళందరితో మిగతా వాళ్ళు కూడా పోగేస్తే 10,000 మంది సంఘం ఈజీగా అయిపోద్ది. నాకు 10,000 మంది సంఘం ఈజీగా అయిపోతుంది నాకు. యూట్యూబ్లో లైవ్ చూసుకొని ఫోన్ చేస్తారు, అయ్యగారు మీ చర్చ ఎక్కడ? అమ్మ గోవిందపురం. చాలా గోవిందపురాలు ఉన్నాయి, చెల్లూరుపేట కాడ ఆర్ఆర్కే మూర్తి గారు అయ్యే పుట్టిన ఊరు అది. ఆ ఊర్లో మీకు ఆరాధన ఎప్పుడండి? ఆరాధనతో నీకు సంబంధం లేదమ్మా, నువ్వు వెళ్ళే సంఘానికి వెళ్ళు. ఈ మధ్యకాలంలో ఒక ఆమె ఈ తెనాలి రేపెళ్ళే ప్రాంతంలో, ఈ సముద్ర తీర ప్రాంతాల నుంచి ఒక ఆమె ఫోన్ చేసింది. అమ్మ ఎవరంటే ఇలా పలానా ప్రాంతం నుంచి అంది. ఎట్ట ఫోన్ చేశారంటే, మీది నేను యూట్యూబ్ చూస్తుంటే వాక్యం వచ్చింది అయ్యగారు, కొంచెం బలపరచబడ్డాను నేను, అందుకని ఫోన్ చేశాను. సరే అమ్మా, పరిస్థితులు బాగలేవు ఇప్పుడు.
మతోన్మాదులు కూడా ఇట్లా మాట్లాడి కొంచెం ఏమారుతున్నారు. నేను అడిగా, అసలు ఏ ఊరు, మీ పేర్లు ఏంది అని అడిగా. ఆ మొత్తం హైందుల పేర్లు చెబుతుంది. మా నాన్న పేరు, మా ఆయన పేరు శ్రీనివాస్ అండి, మా అబ్బాయి పేరు పలంపలని. ఒక క్రైస్తవ పేరు తగలి కనబట్టడం అంటే మా 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 మేము ప్రభు నీరికి వెళ్తున్నామండి. ఎక్కడికి వెళ్తారంటే తెనాలి అంతే. తెనాలి హోసన మందిరంలో సేవ చేసి పాస్టర్ గారు జాన్ వెస్లీ గారు, రాజమండ్రి కదా ఇంకో ఆయన ఉన్నాడు జాన్ వెస్లీ గారు తెలుసమ్మా, మంచిదమ్మా, ఓ మంచి సావాసానికి వెళ్తున్నారు, చక్కగా క్రమంగా వెళ్ళండి, బలపడంటే. అయ్యగారు మేము ప్రారంభం నుండి దేవుడు చూపిస్తే అక్కడికి వెళ్తున్నామండి, అప్పటి నుంచి దాదాపు చాలా దూరం అండి, అయినప్పుడు కూడా అక్కడికి వెళ్తామండి. మా సేవకుడు మా క్రమను బోధిస్తాడు. సంఘాన్ని మేమేం బోధించాలి? ఏం బోధించాలి? క్రమం. ఆ క్రమంలోకి నువ్వు వస్తేనే నువ్వు అన్ని విషయాల్లో కట్టబడతావు. నాకొద్దు సార్, నా ఇష్టం అండి, నచ్చితే ఆడుంటా, నచ్చపోతే ఇంకోసారి పోతా. ఒక అతను అడిగాడు నన్ను, పాస్టర్ గారు అన్యులు ఉన్నారు, వాళ్ళు వారంకి వచ్చి ఒక గుడికి వెళ్తారు, వాళ్ళకి ఇష్టమైన గుడికి వెళ్తారు, దండం పెట్టి వచ్చేస్తారు. మరి మనం ఏదండి ఒకే చర్చికి వెళ్ళాలి అని చెప్తున్నారని. నేను అవుతున్నా, పెళ్ళైన తర్వాత ఒక ఆమెతోనే కాపురం చేస్తావా, లేకపోతే అబ్బో అంత డేంజర్ ఉందన్నాడు. మరి అంతే కదయ్యా, మరి ఒక ఆమెతోనే కాపురం చేస్తావా, కనబడిన వాళ్ళతో తిరుగుతావా అండి? అది అట్లా చేస్తే తేడా జరుగుతుంది కదండి అన్నాడు. మరి ఇది కూడా తేడా జరుగుద్ది. ఎందుకంటావేమో, మనం ఇక్కడే ఉండిపోయే వాళ్ళం కాదు, ఇది మేము పెట్టి నియమం కాదు. మిమ్మల్ని ఒత్తిడి చేసి హెర్రాస్ చేసి మీరు రాకపోతే శాపాలు వస్తాయి, నరకని పోతారు, నాశనం అయిపోతారు, దుమ్మెత్తిపోతారు అని ఈ డైలాగ్ మేము మాట్లాడామనుకో, మోషే గారు కూడా అంత నాయకుడై ఉన్నప్పటికీ, దేవుడే సాత్వికుడు అని చెప్పినప్పటికీ ఇజ్రాయేలు దెబ్బ విసుకొచ్చి కోపడితే మోషే పాస్టర్ గారిని దేవుడే మన తెలిసి, నువ్వు ఎవడరా కోపడ్డాను అన్నాడు. ఇప్పుడు మైకు దొరికిందని ఇక నేను ఏదన్నా చెల్లుద్దని ఎట్టబెట్ట మాట్లాడాను దేవుడు అంటే, పినే ఎవడరా నువ్వు మాట్లాడడం అంటాడు. అట్టన్నవేంటి ప్రభు అంటే, వాళ్ళు నా జనం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మరి అది మరి లెక్క. నాకు మైకు దొరికిందని ఎట్టబెడితే అట్ట మాట్లాడి కుదురుతాను కొన్నావా? కుదురు కొండ కిందకు వచ్చినట్టు వస్తుంది నాకు కూడా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యం నాకు తెలుసు. ఇక మైకు దొరికిందని ఎట్టబడితే అట్లా ఏదైనా సంఘాలు ఏదైనా సమస్య కనబడితే దానికోసమే ప్రసంగాలు చేసే పాస్టర్లు ఉన్నారు. అట్లా చేస్తే సంఘం సర్వనాశనం అవుద్ది. నిజం. ఎందుకో తెలుసా? నాకు తెలిసిన సత్యం, సేవకుడు దేవుని ఆత్మచేత నింపబడి మాట్లాడినా కూడా కొంతమంది పాస్టర్ గారు నా కోసమే మాట్లాడాడు అని కొంతమంది పుస్తకాలు రాస్తారు, కొంతమంది సెటైర్లు వేస్తారు, దొరికినోడు కాడకల్లా సందర్భంలాగా ఎత్తుకొచ్చి ఆ డైలాగులు పేలుస్తూ ఉంటారు. అవి రేపటికైనా మాపటికైనా సంవత్సరకైనా శివుని పడతాయి. బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మేము కూడా రెండ్రా చూసుకుంది మామూలు అనుకున్న బైబిల్ పక్కన పెడితే మామూలుగా ఉంటుంది రే అన్నానుకో, ఇంకా సేవ తొంగలో దొక్కినట్టే. కనుక కాము చూస్తూ ఉండవి. వదకు తేబడిన గొర్రె పిల్లవని నోరు తెరువదాయే ప్రేమ, బదులు పలకదాయే. మన పాట, నోరు తెరిచే ప్రేమ, బాక్సులు బద్దలాయే డ్రామా. సిలువదారి నాటకం రివర్స్ కొట్టినట్టు ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాడు అడ్డం పడిపోయి నేను యేసుప్రభు యాక్షన్ చేస్తున్నాడు. అరే వద్దురా అంటే అబ్బాయి నాకు ఇదే కావాలన్నాడు. నువ్వు పిలాతరా నేను యేసుప్రభు అన్నట్టు వాడు అన్నట్రా. బాగానే చిక్కాడురా, ఈయన ఎప్పుడు నుంచి కొడదామనుకున్నాను, చెక్కలు ఇటు దొరికాడు, యేసుప్రభు కొర 2 దెబ్బలే. ఈడు డయ వచ్చిన తర్వాత మొత్తం ఆవిడ పెట్టాడు. సుబిగా తగులుతుందిరా యేసుప్రభు మధ్యలో పటాడు. మార్కా ఏంట్రా ఇక లాక్కి లేకొల్ని కొట్టేవాడు కొడుతున్నాడు. డ్రామా ఫెయిల్ అవుద్ది రే, చూస్తున్నారు జనాలు చూస్తున్నారు. ఇక లాస్ట్ ఫైనల్ సీను
మేకులు కొట్టడం. వాళ్ళు ఈడు సంగతి అసలు ఈడు వద్దన్నా కూడా క్యారెక్టర్ చేస్తాను. మేకులు తెచ్చి కావాలి ఇక చూసుకురే పైకి ఎత్తాడు సిలువ. సిలువదారికి అంత యాసదారి అయినాడ. దేవుడికి స్తోత్రం కలుగును కాక. మనం సిలువదారి యాస అయితే అట్టగా నేడుతుందంట. అంత రివర్స్ కొట్టుది, ఇక తెర వేయాల్సిందే. విచిత్రం, ఎంత దారుణం అండి. ఆ మాటలు విన్నప్పుడు ప్రార్థన చేస్తా, ప్రభువా ఏందో ఆయన. ప్రభు ఒకటి అంటే ఫిని, నేను చెప్పి నువ్వు చెప్పావు, నువ్వు కాకుండా నేను తెలుస్తా కానీ సొక్కలు కనబడతాయి. అబ్బో ఎవరి కోసం మాట్లాడినా ఉండరా రే, ఎక్కడ కదిలి రే ఇది అన్నం రే మాట్లాడు నాకు వద్దురా రే ఉండన్నా అట కాకుండా ఇక నేను పాస్టర్ గారు నేను ఏదంటే తెలుసని షడామాడ మాట్లాడేసాను. నాకు మీరు షడామాడ నా కోసం మాట్లాడినప్పుడు నాకిన్న బట్టి అయ్యా ఏస్ అయ్యా అలా అంటున్నారయ్యా వీళ్ళెట్టు అంటున్నారయ్యా నేను చేయలేదండి. అరే పినిగా నేను చెప్పాను నీకు చెప్పమని, చెప్పలేదయ్యా. నాకు ఒకసారి ఎక్కువైపోయి రేసయ్యారయ్యా. కానీ పడురా నువ్వు పడురా అని దేవుడు కూడా ఏం కాదళ్ళు. ఇక మొత్తం రివర్స్ నాకేగా. అదే దేవుడు చెప్పి కాము కూర్చున్నాను అనుకో, తర్వాత సంగతి ఆయనే చూసుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మ్యాటర్ తెలిసినోడండి. కానీ నీ మ్యాటర్ నేను పని కూడా చెప్పే పని నాకు అవసరం లే. కొంతమంది అన్నగారు అయ్యగారు యవనస్తుల కోసం స్పెషల్ మెసేజ్ చెప్పండి, అబ్బే ఉండదు. ఆ టైం వచ్చి దేవుని ఆత్మ నింపిందనుకో సెలరీకి మాట్లాడతా. ఇంకంతే పుస్తకాలు సిరుగుతాయి ఎంత ఆడికాడికి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుని ఆత్మ చేత నడిపించబడి మాట్లాడినప్పుడు కొంతమంది నొచ్చుకుంటారు, కొంతమందికి గుచ్చుకున్నాడు ముఖం ముహుళ్ళ మారుద్ది, నొచ్చుకున్నాడు ముఖం పశ్చాత్తాపడిపోద్ది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీకు నొచ్చుకున్నా గుచ్చుకున్నా నాకు సంబంధం లేదు, ఆయనే తీర్పు తీర్చేవాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడో నేను లిమిట్లో ఉండి మాట్లాడినప్పుడు, నేను నా వంతులు మాట్లాడినప్పుడు కనుక జాగ్రత్త మనసు పెట్టండి పిల్లారా. వాళ్ళు ఒక్క మనుష్యుడైనట్టుగా సమకూడారు. ఎందుకు ఈ మాట చెప్పారంటే సంఘంలో సేవకుడితో ఏకమై పనిచేసినప్పుడు దేవుడి పని ఘనంగా జరుగుద్ది. ఆమేన్. హల్లెలూయా. దైవజనుడు ఒక ప్రకటించినప్పుడు దానికి కనెక్ట్ అయిపోవాలి. మీరు ప్రత్యక్ష గుడారంలో దీపవృక్షం చూసారా? అవన్నీ కూడా ఏకాణంలో కలిసి ఉంటాయి. దేనికి దానికి సపరేట్ పీకితే వచ్చేస్తాయి. కానీ ఒక కర్ర ఉంటుంది, దానికి ఏకాండాలు ఉంటాయి, దేనికి దానికే. కానీ ఇవన్నీ కూడా ఒక దాంతో అటాచ్ అయి ఉంటాయి. అట్టాగే నేను దేవునితో కనెక్ట్ ఉండాలి, మీరు నాతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు దేవుని ఆత్మ బలంగా పనిచేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. రవ్వంత సైడ్ అయినా కూడా తేడా సంఘాలు గలిబిలైపోతాయి. సంఘంలో ఒక్క మనుష్యుడైనట్టుగా, అందుకే నేను ప్రార్థన చేస్తే ఈ మాట, మేమందరం ఒక్క మనుషుడైనట్టుగా ఆత్మ కలిగించి ఐక్యతలో నిలిచి పనిచేయాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నిజంగా మీరు చాలా మంచివాళ్ళు, దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం అండి. మన 13వ తారీఖు చక్కగా అందరు కలగలిసి చక్క పని చేయాలి. దేవుని పని. నేనంటానండి, అభ్యంతరాలు ఏమనండి దేవుని సన్నిధికి వచ్చి అసలు దాంతో సంబంధం లేదు, అసలు దానికి అవసరం లేదు. ఇది దేవుని పని అంతే. అట్లా ఒక్కడైనట్టుగా పని చేస్తే అసలు ఏ ప్రాబ్లం ఉండదు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. చేసింది చిన్నదైనా దాన్ని దేవుడు ఘనంగా జరిపిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు, అభ్యంతరాలు, ఆటంకాలు, అవరోధాలు ఉంటే సేవ గలిబిలైపోద్ది. ఇవన్నీ నేను అనుభవించాను. ఐ హ్యావ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అబౌట్ దిస్. అనుభవంలో నుంచి మాట్లాడుతున్నా, ఇది అవగాహనతో మాట్లాడుతున్నా, అనుభవపూర్వకం మాట్లాడుతున్నా. ఒక సంఘ కాపరిగా ఎన్ని అవరోధాలు ఎదుటున్న వాటిని జయించుకుంటా, సేవను కట్టుకుంటా, సేవను బలపరుచుకుంటా, మిమ్మల్ని యేసుకు దగ్గర చేయాలని ఆలోచన, కానీ నాకు ఒక మోటా తయారు చేయని ఆలోచన నాకు లేదు. నాకంటే ఒక మోటా తయారు చేస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయి. నేను దానికి రాలే.
బంధుత్వాల కొరకో వీటి కొరకో వాటి కొరకు రాలే. నేను అందరికీ సరి సమానంగా కనబడే వ్యక్తిగా నేను నిలబడినప్పుడే సంఘం కట్టబడుద్ది, సంఘం దీవించబడుద్ది, సంఘంలో దేవుని ఆత్మ పనిచేయడం ప్రారంభిస్తాడు. అవరోధాలు ఉన్న దేవుడు ఐక్యత ఇచ్చి ఒక్క రోజుకి దేవుడు కడతాడు. నా నమ్మకం ఉంది. మనందరం ఒక్క మనుషుడైనడుగా నిలిచి దేవుని సన్నిధిలో ఉందాం గాక. ఆమేన్. ఆ ప్రత్యేకత ప్రకటన మనలోకి వచ్చినప్పుడు అంటే దేవుని పని దున్ని అవతలేస్తాం. సైతాను గారి రాజ్యాలు కోకటలతో పీకి అవతలకి వేస్తాం. దాని కొరకే ప్రార్థన. మూలవాక్యానికి వెళ్ళే. మూలవాక్యం ఏందని వాళ్ళు చెప్తున్నా, గర్వం, మోయాబుల గర్వం వెళ్ళే ఏడు తాపేద్దాం. వాక్యం టైంలో కళ్ళు తెరిచి చూడండి. అన్నం తినేటప్పుడు కళ్ళు మూసుకుంటావా? అబ్బా ఆ ముడిసి తెచ్చానే అది 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 పగట్లేదే తే ఏంటి సుత్తి ఏంటి తే అదే పట్టకొడి ఒక్కొక్కరు తినేటప్పుడు ఫోన్ కూడా మాట్లాడరు. అయ్యా మాట్లాడదుగా. అన్నం తింటప్పుడు నేను ఎవరితో మాట్లాడను. అబ్బో అంటే అట తింటాడు కనుక అంత బలం. నిజం అండి. మనం తినే అన్నాన్ని ఎంజాయ్ చేస్తే తినాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది నేను తిన్నాను అంటే అద్దన్నట్టుగా ఉంటుంది. తినేది కొంచెమైనా దాన్ని ఆస్వాదిస్తూ తింటే మన ఎముకలకి పుష్టి అందుతుంది. అట్టగే వాక్యం వినేటప్పుడు ప్రార్థన చేయదంటుంది. అందుకని వాక్యం వినేటప్పుడు కళ్ళు తెరువు, ఆనందించు, జోకెత్తే నవ్వు. అంతే నీకు అట్టుందరా అన్నాడు చూసి అట్ట చక్కగా ఆనందించండి. దేవుని సలు ఏమని చెప్పండి. మరి ఇంటికి వెళ్తే అప్పులని తెప్పాలని నొప్పులని అన్నీ అయ్యే కదా సార్. మరి ఎక్కడ నవ్వుతావండి నువ్వు? అసలు నవ్వే దాఖలా కనబడలే. నేను నవ్వి కొన్ని సంవత్సరాలు అయింది సార్ అంటాం. అబ్బా మరి అదొక అనుభవం. మరి ఆనందించు దేవుడు కాడు. మరి ఇంటికి వెళ్తే ఆడటమేగా. అది ఎక్కడే నవ్వు మనసు మీద అని. నవ్వకపోవడం కూడా రోగమేనట. నవ్వకపోవడం కూడా రోగమేనట. అందుకని కొంతమంది ఎక్సర్సైజ్ వాళ్ళ భాగం ఇక అందరూ గ్రౌండ్లో ఎవడు అంతసేపు నవ్వుతాను నేను. నవ్వపోతే బీపీలు ఎక్కువ అవుతున్నాయి, ఓపీలు టోపీలు ఎక్కువ అవుతున్నాయి. ఇవన్నీ ఏడ్చేదని పొద్దున్న లేచి ఎందుకు అంత కష్టం అంటావు? అందుకని మధ్యలో జోకులు వేస్తాను. పాస్టర్ గారు జబర్దస్త్ చెప్తున్నాడు కానీ నీకేం బాధ? జబర్దస్త్ నీకెందుకంట? హల్లెలూయా. జబర్దస్త్కి చెప్తున్నాగా నేను. అంతేగాని ప్రేమైన దేవుని సంగలారా, మిమ్మల్ని దేవుడు ఊరుకోవాడు, వేసి పడేస్తాడు అంతే సంగతి. అమ్మో ఈడేంద్ర ఎట చెబుతున్నాడు. ఈడు ఆస్తి ఏదో నేను తిన్నట్టు, నాకు ఏదో ఈడు రాసిచ్చినట్టు దొరికిందని ఎట్ట చెబుతా. అన్నీ ఒకటి కళ్ళు మొత్తం ఎందుకు చూస్తాలే ఆయన చూసిన కాడి నుంచి లేదుగా. నేను చక్కగా వాక్యమైన ఆహారం ఎంజాయ్ చేస్తా చెబుతున్నాగా, నువ్వు కూడా ఎంజాయ్ చేయి. అంతేగాని గంజేదని మొహంలో చూస్తాను ఎందుకు? సత్యవాక్యంలోనే ఆనందం ఉంది. ఆమేన్. ఒక మాట చదివించి ముగించేస్తా. యెషయా పుస్తకం దేవుని మందిరం కోసం మాట్లాడుతూ ఆ మాట నా మనసును తడుతుంది. చూడండి, 56వ అధ్యాయం 7వ వచనం. నా ప్రార్థన మందిరంలో వారిని ఏం చేస్తాడట? యేసుప్రభు పక్కన కూర్చొని నవ్వరానికి దండం పెడతా, నవ్వరానికి దండం పెడతా. ఆయన కొన్ని కామెడీ మాటలు నా నోట్లు పెడతాడు. అరే అక్కడి నుంచి చెప్పరా నవ్వుతాడు రా అని. బుజ్జి నవ్వమ్మ నీకు దండం పెడతా, అటు చూస్తావు ఎందుకంటే నవ్వమ్మ అంటే. ఏందో ఎక్కడ లేని దెయ్యాలని ఈమికి పట్టినట్టు ఈ రోజుల కావాలి మేము. బైబిల్ ఏముంది? నా మందిరంలో వారిని అలాగని కుల్లి జోకులు మేము వేయకూడదు. అర్థమైందా? డబల్ మీని డైలాగులు మేము వేయకూడదు. డబల్ మీని డైలాగులు అయితే తెక్కలేను తన్నుకొ. డబల్ మీని డైలాగులు అయితే నాశనం అయిపోతాం. డబల్ మీని డైలాగులు మేము వేయకూడదు. వాక్యంలోనే కొన్ని విషయాలు సందర్భాలు కొంచెం హాస్యాస్పదంగా ఉంటాయి. వాటిని మేము చెప్పడం వల్ల ఏంటంటే కొంచెం మీరు ఆనందిస్తే కొంచెం వాక్యాన్ని ఆస్వాదిస్తారు అంతే.
చెప్పురా. ఈ ఫోటోలు చూడలేక దారుణం. ఆధార్ కార్డు వాడు కూడా ఎంత డేంజర్గా తీరేడాను ఫోటో. అటువంటి ఫోటోలు ఎక్కడ చూస్తున్నా. మోకరించండి, ప్రార్థన చేద్దాం.